చదువుకోలేకపోతున్నాము, సరిగా నిద్ర పట్టట్లేదు, డ్రైవ్ చేస్తుంటే నిద్ర వచ్చేస్తుంది అంటారు. 3 hours 4 hours ఆఫ్ స్లీప్ ఇస్ గుడ్ ఎనఫ్ ఫర్ ఎ బాడీ. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, ప్రీ డయాబెటిస్, బీపీలు, ఫ్యాటీ లివర్లు, అంటే ఆల్జీమర్స్, డిమెన్షియా, పార్కిన్సన్స్. భయం వేస్తుంది మీరు చెప్తుంటే మాకు. 2, 3, 4 పడుకుంటారు. ఎంత ట్రై చేసినా 4 వరకు నిద్ర రాదు. నోరు తెరిచి పడుకుంటూ ఉంటారు, అది కూడా ప్రాబ్లం అంటారా? అసలు మధ్యలో కంప్లీట్గా బ్రీదింగ్ ఆగిపోతుంది, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఇంకోటి గురక, లౌడ్ స్నోరింగ్ వచ్చిందంటే పక్కన వాళ్ళకి అది భయంకరంగా ఉంటుంది. స్లీప్ డివోర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బట్ ఇద్దరు సెపరేట్ బెడ్రూమ్స్లో పడుకుంటారు. ఇంకో కొంతమంది అండి ఫ్లైట్ ఎక్కినా నిద్రపోతారు, కార్ ఎక్కినా నిద్రపోతారు. మాటికి నిద్ర రావడం అనేది నాట్ ఏ గుడ్ సైన్. ఇందులో 2 రకాలు ఉంటాయి. మనం బెడ్ మీద లేసే ఉంటున్నాము, పని చేసుకుంటున్నాము, వర్రీ అవుతున్నాము, టీవీ చూస్తున్నాం, తింటున్నాం. స్టిమ్యులస్ డిస్కంట్రోల్. ఇన్సామ్నియాకి పిల్లు కాదు ట్రీట్మెంట్. మోస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఈజ్ హాయ్, హలో, నమస్కారం. వెల్కమ్ టు ఎరీట్ హాస్పిటల్స్ బియాండ్ మెడిసిన్. నిద్ర చాలా ముఖ్యం మనకి. నిద్ర లేకపోతే కనుక హోల్ డే స్పాయిల్ అయిపోతుంది. మరి అలాంటి నిద్ర ఎందుకు అంత ఇంపార్టెంట్ అండ్ దీంతో మన ఊపిరితో సంబంధం ఉందా లేదా, ఇవన్నీ ఇవాళ మనం తెలుసుకుందాం ఫ్రమ్ ఆ వెరీ స్పెషల్ గెస్ట్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఎరీట్ హాస్పిటల్స్, పల్మనాలజీ అండ్ స్లీపింగ్ డిసార్డర్స్, డాక్టర్ నళిని గారు. నళిని గారు, నమస్కారం, స్వాగతం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మీ చాలా వీడియోస్ కూడా నేను చూశాను. నేను ఎరీట్ హాస్పిటల్స్లో చాలా మంచి విషయాలు చెప్పారు మాకు స్లీపింగ్ డిజార్డర్స్ గురించి. సో ఇవాళ కూడా విల్ హ్యావ్ సమ్ గుడ్ కాన్వర్జేషన్స్ ఇన్ బియాండ్ మెడిసిన్. సో నిద్రపోయిన వాడు రాజు అంటారు ఈ మధ్య. ఇదివరకు డబ్బులున్న వాళ్ళు రాజు ఉండేవాళ్ళు, నిద్రపోయిన వాడు సరిగ్గా రాజు. ఏ శబ్దం వచ్చినా ఏం లేకపోయినా హాయిగా నిద్ర పట్టడం అనేది ఇప్పుడు ఒక బేసిక్ నెసెసిటీ అయిపోయింది. సో ఎందుకు అలా అయిపోయింది అంటారు? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు బీ హియర్ టాకింగ్ టు యూ అబౌట్ స్లీప్. ఎందుకంటే 2 విషయాలు. ఒకటి, నాకు ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఏ పల్మనాలజిస్ట్, బట్ నా స్పెషల్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ ఈజ్ స్లీప్ డిజార్డర్స్. అంతేకాకుండా దేర్ ఈజ్ ఎ నెసెసిటీ. చాలామంది కొన్ని నిద్ర గురించి మాట్లాడరు. పబ్లిక్కే కాదు, డాక్టర్లు కూడా నిద్ర హిస్టరీ అనేది అడిగితే కనుక ఇట్ ఈస్ లైక్ ఏ గేమ్ చేంజర్. మన లైఫ్ మారిపోతుంది మనం నిద్రను ఎప్పుడైతే అడ్రస్ చేసుకుంటాం. లేదా ఎంత చేసినా కూడా, ఎన్ని జబ్బులు ఉన్నా కూడా ఆ నిద్ర యాంగిల్ని మనం అడ్రస్ చేయకపోతే మనకి లైఫ్ సెట్ అవ్వదు, జబ్బులు సెట్ అవ్వవు. స్లీప్ ఈజ్ లైక్ ఏ కామన్ డినామినేటర్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అనమాట. ఇప్పుడు మనకు కొంతమంది ఏమనుకుంటారంటే నిద్ర ఈజ్ నాట్ ఫర్ పీపుల్ హూ వాంట్ టు బి సక్సెస్ఫుల్, అంబిషియస్. మనం ఎప్పుడో షారుఖ్ ఖాన్ కూడా నాకు అన్నట్టు గుర్తు, పీపుల్ హూ ఆర్ లేజీ ఆర్ పీపుల్ హూ డోంట్ వాంట్ టు ఎయిమ్ బిగ్ అండ్ బికమ్ సక్సెస్ఫుల్. నేను ఎక్కువ నిద్ర కూడా పోను, అదొక మిత్ ఉంది అట్లా. అంటే బాగా నిద్రను కాంప్రమైజ్ చేసుకున్నా పర్లేదు, మనం సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే వీ షుడ్ డూ దట్ అన్నట్టుగా. బట్ రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే హై అచీవర్స్, అథ్లీట్స్, వీళ్ళందరూ ఎప్పుడైతే 7 hours ఆర్ మోర్, అట్లీస్ట్ 8 hours పడుకుంటారో వాళ్ళ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. అండ్ మీకు తెలుసు కదా, మొన్న విరాట్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ దే ఓపెన్లీ సే వీ హ్యావ్ ప్రయారిటైజ్డ్ హెల్త్, డైట్ అండ్ స్లీప్. అవును, చాలామంది అంటారు దట్ నువ్వు పవర్ నాప్ తీసేసుకుంటే చాలు, సరిపోతుంది. లేకపోతే పెద్ద గురువుస్ కూడా అంటారు దట్ 3 hours 4 hours ఆఫ్ స్లీప్ ఇస్ గుడ్ ఎనఫ్ ఫర్ ఎ బాడీ. 24 hours పని చేయండి మీరు అంటారు, 4 hours పడుకుంటే చాలని. సో అది యు సే దట్స్ నాట్ రైట్. దట్ ఈస్ నాట్ రైట్. ఎందుకంటే నిద్ర వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి మనకి. ఐ గివ్ యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్. నాకు వచ్చిన పేషెంట్లు 2-3 చెప్తాను నేను. ఈ వారంలోనే యుఎస్ఏ నుంచి 2, యుఏఈ నుంచి ఒక ఆయన వచ్చారు. 2 మాస్టర్స్ చేస్తున్నారు. ఒక ఆయన జాబ్ చేసుకుంటున్నాడు యుఏఈలో, మార్కెటింగ్ జాబ్. హీ హ్యాస్ టు డ్రైవ్. వాళ్ళు వచ్చింది ఇండియాలో వెకేషన్కి వచ్చి ఫస్ట్ వచ్చిన వెంటనే నా దగ్గరికి వచ్చారు. ఎందుకు అంటే మేము పని చేసుకోలేకపోతున్నాము, చదువుకోలేకపోతున్నాము, రాత్రిపూట సరిగా నిద్ర పట్టట్లేదు గురక వల్ల, పగలు డ్రైవ్ చేస్తుంటే నిద్ర వచ్చేస్తుంది, నియర్ యాక్సిడెంట్ కూడా అయ్యింది. ఆయన జాబ్ చేశాయని చెప్పాడు, నియర్ యాక్సిడెంట్ అయ్యింది, పక్కకి ఎట్లాగో ఆపుకున్నాను, అండ్ వీళ్ళు ఎగ్జామ్స్ సరిగ్గా చదవలేకపోతున్నారు, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంత ఇంపాక్ట్ ఉంటుంది డైలీ లైఫ్ మీద. ఇంకొక పేషెంట్ గురించి చెప్పదలుచుకున్నాను నేను. మా నేబర్ వాళ్ళ అమ్మాయి. సో ఆమెకి బ్రెస్ట్ యాబ్సెస్ వచ్చింది. బ్రెస్ట్ యాబ్సెస్ వచ్చినప్పుడు నేనేం చేసాను, బ్రెస్ట్ సర్జన్ దగ్గరికి పంపించాను. చూసారు ఆయన, యాంటీబయాటిక్స్ పెట్టారు. మళ్ళీ వచ్చింది 2వ సారి, మళ్ళీ 3వ సారి. అప్పుడు నా దగ్గర పిలుచుకున్నాను నేను, ఏంటమ్మా ఏమవుతుంది అసలు అని, ఎందుకు ఇట్లా అవుతుందా ఆంటీ అని అడిగింది. సో నేను అప్పుడు ఒకసారి అసలు ఏమవుతుంది అని చూస్తే ఆమె కొత్తగా MBA ప్రోగ్రాంలో జాయిన్ అయింది. స్ట్రెస్, ఎగ్జామ్స్, అండ్ షీ వాజ్ స్లీపింగ్ 5 hours నైట్. నేను చెప్పా, చూడు నువ్వు రాత్రి పడుకుంటేనే పొద్దున బెటర్గా చేయగలుగుతావు, అట్లీస్ట్ 7 hours ఉండేట్టు చూసుకో, 6.5 7 hours అన్నా కనీసం నిద్ర ఉండాలి అని చెప్పి కొంచెం ఆమెకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాక మంత్రం వేసినట్టుగా తగ్గిపోయింది. నో బ్రెస్ట్ యాబ్సెసెస్, నో యాంటీబయాటిక్స్.
సో నిద్ర వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన నిద్ర అంటే మన మైండ్ కూడా ఇన్యాక్టివ్గా ఉంటుంది, ఏం పెద్ద ఉండదు. ఇట్స్ అన్ ఇన్యాక్టివ్ ప్రాసెస్ అనుకుంటాం, ఎందుకంటే బాడీ ఇన్యాక్టివ్గా ఉంటుంది, అలాగే మైండ్ కూడా ఇన్యాక్టివ్గా ఉంటుంది అనుకుంటాం. కానీ కానే కాదు, మైండ్ ఆల్వేస్ వర్క్ అవుతుంది. ఇట్ ఈస్ లైక్ యాక్టివ్ మైండ్ ఇన్ అన్ ఇన్యాక్టివ్ బాడీ. నిద్రలో మోస్ట్ ఇంపార్టెంట్, మన వాషింగ్ మెషిన్ తిరిగినట్టు మన బ్రెయిన్లో లింఫ్ అనే ఒక ఫ్లూయిడ్ తిరుగుతూ ఉంటుంది బ్రెయిన్ చుట్టూ. ఇదేం చేస్తుంది, మన డే టైంలో ఫామ్ అయిన టాక్సిన్స్, మెటబలైట్స్ అన్నిటినీ తీసేస్తుంటుంది. అలా చేయలేదనుకోండి, క్రానిక్గా కొంతమందికి అలా స్లీప్ డిప్రవేషన్ వస్తే వాళ్ళకి న్యూరో డీజనరేటివ్ డిసీజ్ అంటారు. అంటే ఆల్జీమర్స్, డిమెన్షియా, పార్కిన్సన్స్ ఇట్లాంటివన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి నిద్ర సరిగ్గా లేకపోతే. ఎందుకంటే టాక్సిన్స్ రిమూవ్ అట్లా, మనం మిషన్ సరిగ్గా పనిచేయట్లా లోపల. ఓకే, అందంగా ఉండాలన్నా నిద్ర కావాలి. ఓకే, సో చెప్పవచ్చు మనం, మీరు అందంగా ఉండాలంటే యంగ్స్టర్స్కి దట్ ఈస్ అ మోటివేషన్. అందంగా ఉన్నాం అంటే చక్కగా నిద్రపోండి. ఎగ్జామ్స్లో సరిగ్గా పర్ఫామ్ చేయాలి. చాలామంది, నేను పోస్ట్ గ్రాడ్స్ కూడా క్లాసెస్ తీసుకుంటా, వాళ్ళకి అదే చెప్తాను నేను. నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉందంటే ఈరోజు బాగా పడుకుంటే మీరు డే అంతా చదివింది నెక్స్ట్ డే గుర్తొస్తుంది బాగా. మెమరీ కన్సాలిడేషన్ అంటాం. అంటే మనం చదివింది బ్రెయిన్లో కన్సాలిడేట్ అయ్యి నెక్స్ట్ డే రీకాల్ చేసుకోవాలి అంటే పడుకోవాలి. ట్రూ, అలా చేస్తే బెటర్ మార్క్స్ వస్తాయి యాక్చువల్గా, కానీ ఎవరు చేయరు. లాస్ట్ వరకు లాస్ట్ మినిట్ వరకు చదువుతూనే ఉంటారు. మా అబ్బాయి అయినాడు. సో కానీ అది దానిలో అంత నిజం ఉందన్నమాట. అలాగే ఇప్పుడు చెప్పాను కదా బ్రెస్ట్ యాబ్సెస్ అని, అంటే ఇమ్యూన్ బూస్టర్. మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లల్లో గ్రోత్ హార్మోన్ అనేది మన ఇక్కడ బ్రెయిన్ నుంచే ప్రొడ్యూస్ అవ్వాలి. నిద్ర అన్ని హార్మోన్స్ బ్యాలెన్స్ సరిగ్గా ఉండాలి అంటే నిద్ర సరిగ్గా ఉండాలి. సో పిల్లల్లో స్లీప్ డిప్రవేషను, రెస్ట్లెస్ స్లీప్ ఇలా ఉంటే కనుక గ్రోత్ సరిగ్గా ఉండదు. అండ్ వాళ్ళ బిహేవియర్లో కూడా హైపర్ యాక్టివిటీ, అటెన్షన్ తక్కువ అవడం, ADHD ప్రాబ్లమ్స్ లాగా రావడం, ఇట్లాంటివన్నీ అవుతాయి. కానీ అది యాక్చువల్గా అడ్రస్ చేస్తే చాలామందికి ADHD మెడిసిన్స్ కూడా అవసరం ఉండదు. దే విల్ బి లేబుల్డ్ యాజ్ ADHD పిల్లల్లో. సో ఇంకొకటి ఇమోషనల్ హెల్త్, ఇమోషనల్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒకరోజు పెళ్ళికో దేనికో వెళ్ళాము, 2 రోజులు నిద్ర లేదు, 3వ రోజు ఎంత చిరాగ్గా ఉంటాం ఆఫీస్కి వచ్చినప్పుడు, ఎవరి మీద ఏమన్నా అరవడానికి రెడీగా ఉంటాం అనమాట. అండ్ ఇంట్లో అయితే ఫస్ట్ విక్టిమ్ ఎవరు? స్పౌజ్. సో అదే నెలల తరబడి, సంవత్సరాల తరబడి స్లీప్ డిప్రవేషన్ అనుకోండి, ఎంత దెబ్బతింటుంది ఇమోషనల్ స్టెబిలిటీ. దట్ విల్ షో ఆన్ ద రిలేషన్షిప్స్. సోషల్ విత్డ్రాయల్, చాలామంది పేషెంట్లు చెప్తుంటారు, మాకు అసలు బయటికి వెళ్ళట్లేదు, చిరాకు వస్తుంది, ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎవరితో కలవబుద్ధి కావట్లేదు అంటారు అనమాట. దట్ ఇమోషనల్ వెల్బీయింగ్, ఫిజికల్ అంటే మైండ్ అండ్ బాడీ రెండు సరిగా పనిచేయాలి. సో బాడీ అంటే ఫిజికల్ రెస్టరేషన్. ఇప్పుడు మనం కార్లో పెట్రోల్ అయిపోయింది అనుకోండి, వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుంటాం కదా, అలాగే రాత్రిపూట రీఫ్యూలింగ్ అవుతుంటుంది మనకి ఎవ్రీ నైట్ ఫర్ ఆల్ ద రిపేర్ అండ్ రిజ్యువనేషన్ విచ్ వీ నీడ్ ఫర్ ద నెక్స్ట్ డే. ఓకే, సో అది సరిగ్గా నిద్ర ఉంటేనే ఆ రెజ్యువనేషన్ అనేది అవుతుంది, ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు. అలాగే ఇప్పుడు మన నిద్ర సరిగ్గా ఉంటే, మనం ఇప్పుడు మెంటల్ స్ట్రెస్ ఉందనుకోండి, యాంగ్జైటీ, డిప్రెషన్, థెరపీకి వెళ్తారా? మంచి నిద్ర ఉంటే ఇట్స్ లైక్ థెరపీ ఎవ్రీ నైట్. ట్రూ నిద్రలో థెరపీ. చాలా మంది అందుకని మసాజెస్ కి దానికి వెళ్తుంటారు, కొంచెం నిద్రపోవచ్చు హాయిగా వాట్ ఎవర్ కదా. సో ఆ 7 hours ఆర్ వాట్ ఎవర్ స్లీప్ ఈజ్ లైక్ ఏ థెరపీ ఫర్ యువర్ మైండ్. సో ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. ఎన్ని గంటలు పడుకోవాలంటారు? దట్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే దీని గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అందరికీ. జనరల్గా ఏం చెప్తామంటే పిల్లల నుంచి చేద్దాం ఫస్ట్. చిన్న పిల్లల్లో అంటే ఏంటంటే యాజ్ వి ఏజ్ స్లీప్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది. పిల్లల్లో మనకు తెలుసు 50% ఆఫ్ ద టైం పడుకుంటారు పుట్టంగానే. అవును, అది ఎందుకంటే అప్పుడే వాళ్ళ గ్రోత్ అంతా, ఇక్కడ కూడా అదే, అందుకే నిద్ర వాళ్ళకి. బేబీస్ ఎందుకు అంతసేపు పడుకోవాలి? గ్రోత్ అవ్వాలి, బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వాలి, ఫిజికల్ బాడీ డెవలప్మెంట్ అవ్వాలి కాబట్టి. సో మెల్లగా 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 ఇట్ విల్ కమ్ టు 12 hours. దెన్ ఇట్ విల్ ఇనిషియల్ 18 hours అట్లా ఉంటుంది, తర్వాత 14 hours-కి వస్తుంది, తర్వాత 12 hours-కి వస్తుంది. దెన్ టీనేజర్స్ అట్లీస్ట్ 9 hours పడుకోవాలి. ఏ టీనేజర్ పడుకుంటున్నారు 9 hours? ఎవరు పడుకోవట్లేదు, అందరూ రన్నింగ్ అంటే ఎగ్జామ్స్ ఎంట్రన్స్లు పరిగెత్తున్నారు, మనకన్నా తక్కువ పడుకుంటున్నారు. అదే కాదు, సోషల్ మీడియా కానీ ఉన్న టైంలో కూడా. సో దెన్ అడల్ట్స్కి వచ్చేటప్పటికి వీసే అట్లీస్ట్ 7 hours ఆఫ్ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్ అని. 7 hours దాన్ని 2 రకాలుగా తీసుకుంటారు. కొంతమంది ఓకే 7 hours పర్లేదులే, 6 అయినా 7 అయినా నేను చూస్తాను. కొంతమంది ఏం చేస్తారు, అబ్సెషన్ ఉంటుంది ఇంకా దాని గురించి. పర్టికులర్లీ ఇన్సామ్నియా అంటాం, స్లీప్ నిద్ర సరిగా పట్టనోళ్ళు. అమ్మో నేను గూగుల్లో చదివాను, ఎవరో ఇన్స్టాలో పోస్ట్లో చూశాను, 7 గంటలను పెట్టారు, నేను 4 గంటలే పడుకుంటున్నాను, బాబోయ్ ఎట్లా, ఇప్పుడు ఏమవుతుంది, నేను నెక్స్ట్ డే ఎట్లా పర్ఫామ్ చేస్తాను, వర్క్లో మిస్టేక్ అవుద్ది, నాకు ఏం జబ్బులు వస్తాయి, టెన్షన్ ఎక్కువైపోతుంది అనమాట. సో బేసికల్లీ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే, ఎన్ని అవర్స్తో మనము డే అంతా మోస్ట్ ఆఫ్ ద డే యాక్టివ్గా ఉంటామో దట్ ఈస్ ద స్లీప్ రిక్వైర్మెంట్.
అంటే అందరికీ 7 అని కాదు, కొంతమంది 6 గంటలు సరిపోవచ్చు, కొంతమంది 9 hours అవసరం పడవచ్చు. బట్ ఇఫ్ సంబడి ఈ స్లీపింగ్ లెస్ దాన్ 6 hours ఆర్ 10 hours ఆర్ మోర్ ఆల్సో ఈజ్ నాట్ గుడ్. అంటే తక్కువ పడుకోవడం మంచిది కాదు, ఎక్కువ పడుకోవడం మంచిది కాదు. ఇట్ కెన్ లీడ్ టు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్. సో అతివృష్టి అనావృష్టి లేకుండా బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటారు. ఓకే. సో స్లీపింగ్ డిజార్డర్స్ గురించి మాట్లాడుతాం కాబట్టి ఈ నిద్ర పట్టకపోవడం అనేది ఊపిరితో ఏమైనా సంబంధం ఉందా? బికాజ్ మీరు రెస్పిరేటరీ అండ్ ఇది సంబంధించిన డాక్టర్ కాబట్టి అడుగుతున్నా. ఊపిరితో మన నిద్రకి సంబంధం ఉందా? యాక్చువల్గా ఏంటంటే ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్, సిఓపిడి అంటాము, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటాము, దీస్ ఆర్ ఆల్ సీరియస్ క్రానిక్ లంగ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఫస్ట్ నిద్రలో మొదలవుతాయి. నిద్రలో మొదలవుతాయి, తర్వాత పగలకు వస్తుంది అనమాట. ఫస్ట్ ఇట్ ఇస్ అ నైట్ టైమ్ డిసీజ్, then it will spill over into the day and it will become a 24 hours disease if you don't address that. ఎలా తెలుస్తుంది మనకి నిద్రలో? ఎగ్జాక్ట్లీ అదే ప్రాబ్లము, తెలియదు. అన్లెస్ ఈ అవేర్నెస్ ఉంటే తప్పితే జనాల కన్నా ముందు డాక్టర్లకు అవేర్నెస్ ఉండాలి వీటన్నిటిలో. ఇప్పుడు ఒక స్మోకింగ్ చేసే పేషెంట్ బ్రాంకైటిస్ సిఓపిడితో వచ్చారంటే అసలు వీళ్ళకి రాత్రిపూట ఏమవుతుంది, ఎప్పుడు తెలుసుకోవాలి మనం వీళ్ళకి రాత్రిపూట ప్రాబ్లం అవుతుంది అని? టెస్ట్ చేయాలి, స్లీప్ స్టడీ చేయాలి, లేదా నైట్ టైం ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేయాలి అనే అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట డాక్టర్స్కి కూడా. సో ఎందుకు అంటే మనకి నైట్ టైం ఏమవుతుంది, డీప్ స్టేజ్ ఆఫ్ స్లీప్లో వెళ్ళినప్పుడు మెడ దగ్గర ఉండే థ్రోట్లో ఉండే మజిల్స్ అన్ని రిలాక్స్ అవుతాయి. అలాగే మన బ్రీదింగ్కి అవసరమయ్యే మెయిన్ మజిల్ డయాఫ్రమ్, బట్ చిన్న చిన్న మజిల్స్ చాలా ఉంటాయి, ఇంటర్కాస్టల్ మజిల్స్ అంటాం, అంటే రిబ్స్ మధ్య ఉండే మజిల్స్. ఇవన్నీ సిఓపిడి పేషెంట్స్లో ఎక్స్ట్రాగా హెల్ప్ చేస్తాయి డయాఫ్రమ్ సరిగా పనిచేయకపోవడం వల్ల. అవన్నీ బజ్జి ఉంటాయి నిద్రలో, పనిచేయవు. మరి వాటి మీద డే అంతా డిపెండ్ అయినప్పుడు అవి నైట్ టైం మనకి బ్రీదింగ్కి హెల్ప్ చేయకపోతే నైట్ ఆక్సిజన్ లెవెల్ డిప్ అవడం మొదలెడుతుంది. డే బాగానే ఉంటారు, దెన్ మెల్లగా డేలోకి కూడా వెళ్తుంది అనమాట. సో బ్రీదింగ్కి, స్లీప్కి, స్నోరింగ్కి చాలా సంబంధం ఉంది. నిద్రలోనే ఇవన్నీ అగ్రవేట్ అవుతాయి ఇనీషియల్గా. అప్పుడే మనం తెలుసుకుంటే కనుక చాలా వరకు అవేర్నెస్ తీసుకొచ్చి ప్రివెన్షన్ చేసుకొని ఇది చేయొచ్చు. సో అది తెలుసుకోవాలంటే మనం ఎలా అబ్జర్వ్ చేయొచ్చు అంటారు? బేసికలీ ఏంటంటే యూజువల్లీ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ విల్ ఎవాల్యుయేట్ అనమాట. అంటే కొన్ని సైన్స్ ఉంటాయి మనకి, పేషెంట్ని ఎలా సైన్స్ ఎగ్జామిన్ చేసినప్పుడు కానీ కొన్ని రకాల ఇండికేషన్స్ ఉంటాయి అనమాట. వాళ్ళకి నైట్ టైం ఆక్సిజన్ తగ్గుతుంది అంటే కొన్ని రకాల బ్లడ్ టెస్టుల్లో తేడాలు రావడము, హార్ట్ సౌండ్స్లో తేడాలు రావడం, మెల్లగా వాపులు రావడము, ఇలాంటివన్నీ కొంచెం మెల్లగా స్టార్ట్ అవుతాయి అనమాట. హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్, సివియరిటీ ఆఫ్ ద డిసీజ్ బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మనం లంగ్ ఫంక్షన్ టెస్ట్ అది చేస్తాము, అందులో లంగ్ ఫంక్షన్ తగ్గింది, 50% తగ్గింది, 60% తగ్గింది అంటే దేర్ ఈజ్ అట్లీస్ట్ 50% తగ్గినప్పుడు దేర్ ఈజ్ ఏ ఛాన్స్ దట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద నైట్. సివియరిటీని బట్టి కూడా మనం సస్పెక్ట్ చేయాలి. అప్పుడు అవి టెస్ట్ చేస్తే కానీ తేలని అంటారా? బికాస్ పడుకున్నప్పుడు ఎవరికి తెలియదు, చేయాలి. స్లీప్ స్టడీలో యూజువల్గా మనకి చాలా వరకు ఐడియా వస్తుంది ఏమవుతుంది నైట్ టైం అనేది. అసలు స్లీప్ స్టడీ అంటే ఏంటండి? అంటే ఎంత నిద్రపోతారు, ఎలా నిద్రపోతారు అన్న చదువు అది? రైట్. సో నిద్రలో మనకి మల్టిపుల్ పారామీటర్స్ అనేది మనం స్టడీ చేస్తాం. అంటే మన బ్రెయిన్ వేవ్స్ ఎలా ఉన్నాయి, బ్రీదింగ్ ఎట్లా ఉంది, ఓకే, హార్ట్ రేట్ ఎట్లా ఉంది, ఆక్సిజన్ లెవెల్ ఎట్లా ఉంది, ఇవన్నీ మల్టిపుల్ వేరియస్ అన్నిటి, చెస్ట్ మూమెంట్ ఎట్లా ఉంది, అబ్డామినల్ మూమెంట్ అనేది ఉందా లేదా, ఇవన్నీ కంప్యూటర్లో రికార్డ్ అవుతాయి. సో ఇక్కడే మనం స్నోరింగ్, స్లీప్ యాప్నియా అనే దాని గురించి కూడా మాట్లాడుకోవచ్చు అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు గురక ప్రాబ్లం ఉంటుంది చాలా మందికి. ఈ గురక సివియర్ ఫామ్ని మనం స్లీప్ యాప్నియా, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. అంటే మధ్యలో బ్రీదింగ్ ఆగిపోతూ ఉంటుంది, అప్పుడు ఆక్సిజన్ లెవెల్ పడిపోతుంది, అంతే కదా. మన బాడీకి కావాల్సిన ఆక్సిజన్ అంతా ఈ పైప్ ద్వారానే వెళ్ళాలి. ఈ పైప్ ఓపెన్ ఉంటేనే పగలు కానీ రాత్రి కానీ మన బాడీలో ఆర్గన్స్ అన్నిటికీ ఆక్సిజన్ వెళ్తుంది. పైప్ క్లోజ్ మల్టిపుల్ టైమ్స్ అవుతుంది అనుకోండి, ఆక్సిజన్ లో అవుతుంది, హై అవుతుంది. మళ్ళీ ఓపెన్ అవ్వగానే కంటిన్యూస్గా లో ఉండేదానికన్నా లో హై ఇంకా డేంజరస్. సో లో లెవెల్ డ్యామేజ్, ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇంత సైలెంట్గా జరిగిపోతూ ఉంటుంది. మనం నిద్రలో ఉంటాం, మనకి ఏం తెలియదు, బట్ ఇంత డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. సడన్గా బ్రెయిన్ నరాల ద్వారా భరించేలాగా సిగ్నల్ పంపిస్తుంది, అప్పుడు మళ్ళీ పైప్ ఓపెన్ అవుతుంది. ఇలాగా ఒక్కొక్కసారి గంటకి 30 సార్లు, 40 సార్లు, 50 సార్లు కూడా అవుతూ ఉండొచ్చు. మరి ఈ సివియర్గా ఆగిపోయినప్పుడు దాన్ని యాప్నియా అంటాం అనమాట. సో మాకు కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే మేమేం అడుగుతామంటే పేషెంట్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు గురకొద్ది అని వస్తారు చాలామంది. ఇందులో పేషెంట్ కన్నా కూడా పక్కన పడుకునే వాళ్ళ హిస్టరీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళే చూస్తారు ఏమవుతుందని. టిపికల్గా ఏ స్లీప్ యాప్నియా పేషెంట్ అన్నా వచ్చి నాకేం ప్రాబ్లం లేదంటారు 50% మంది. నాకు అసలు ఏం ప్రాబ్లం లేదు, మా ఆవిడే గొడవ పెడుతుంది లేదా మా ఆయనే గొడవ పెడుతున్నాడు అని వస్తారు. అంతే. కానీ పక్కన స్పౌస్ని కానీ బెడ్ పార్ట్నర్ని కానీ అడిగితే
అసలు మధ్య మధ్యలో కంప్లీట్గా బ్రీదింగ్ ఆగిపోతుంది, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు, అదేదో వింతగా వస్తుంది సౌండ్, పక్కన నేను ఇట్లా నెడుతున్నాను పక్కకి సైడ్కి, నా నిద్ర అంతా పోతుంది, ఇలా చెప్తారన్నమాట. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇంకో ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటంటే నైట్ టైము ఎక్కువ యూరిన్కి వెళ్ళడం. ఇది అందరూ ప్రాస్టేట్ మీద అనుకుంటారు, ప్రాస్టేట్ ప్రాబ్లం అనుకుంటారు. సివియర్ స్లీప్ యాప్నియా ఉన్నప్పుడు కూడా ఈ ఎక్కువ యూరినేషన్ అవుతుంటుంది అనమాట నైట్ టైం, గొంతు ఎండిపోయినట్టు అనిపించడము. ఇంకొకటి 7 గంటలు 8 గంటలు పడుకున్నా కూడా పొద్దున్న లేచాక నిద్ర తీరినట్టు అనిపించదు, అన్రిఫ్రెష్డ్ వేకింగ్ అప్ అంటాం అనమాట. ఇది అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు అనేది మనం ఆలోచించాలి. అలసటగా ఉంది అని ఒక బీ కాంప్లెక్స్ పెట్టేసుకుంటారు చాలాసార్లు, బట్ పొద్దున పూట ఫ్రెష్గా ఎందుకు ఉండదు? 7 గంటలు 8 గంటలు పడుకున్నా కూడా ఏమో రీజన్ ఉంటుంది కదా. ఆ పడుకున్న టైంలో ఏమవుతుంది లోపల, ఈ పైప్ మూసుకుపోయి ఇన్ని రకాల చేంజెస్ నేను చెప్పినవన్నీ అవుతూ ఉంటాయి. ఇంకొకటి ఖాళీగా కూర్చొని, ఇప్పుడు మనం అది ఎవరైనా వింటున్నారు అనుకోండి మన వీడియోని, వాళ్ళకి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది స్లీప్ యాప్నియా ఉంటే. అంటే అదే టైప్ ఆఫ్ యాక్టివిటీ వెళ్తున్నప్పుడు బ్రెయిన్ యాక్టివ్గా లేనప్పుడు నిద్ర వచ్చేస్తుంది. అలాగే డ్రైవింగ్ యాక్సిడెంట్స్. సో మన లాంగ్ రోడ్లో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ లేదు, లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాము, రాత్రిపూట డీప్ స్లీప్ సరిగా లేకపోవడం వల్ల పగలు మైక్రో స్లీప్ అని వచ్చేస్తుంది, సడన్గా వచ్చేస్తుంది. అవును, టక్కున వచ్చేస్తుంది. దానివల్ల యాక్సిడెంట్స్ అవ్వచ్చు. అంటే ఆల్కహాల్ వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుందో డ్రౌజీనెస్ వల్ల కూడా అలాగే డేంజరస్. దీన్ని డ్రౌజీ డ్రైవింగ్ అంటాం, డ్రంక్ డ్రైవింగ్ లాగా డ్రౌజీ డ్రైవింగ్ అంటాం అనమాట. చూడు, అందుకని బాగా నిద్రపోయి ఫ్రెష్గా వెళ్ళండి అని డ్రైవ్ చేయండి అంటుంటాం కదా. సో యాక్చువల్గా దీని గురించి నేను లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేసాం. ఆర్టీసీ డ్రైవర్స్ అందరినీ పిలిచి డ్రౌజీ డ్రైవింగ్ గురించి ఒక అవేర్నెస్ ఇచ్చాం అనమాట. ఎందుకంటే ఎన్ని లైవ్స్ చనిపోతారంటే కొంతమంది, మన బ్రెయిన్ అలర్ట్నెస్ అనేది సర్కేడియన్ సిగ్నల్ అంటాం అనమాట, వేక్ పెట్టేది మనది. అది 2 సార్లు తగ్గుతుంది, లోలో ఉంటుంది. ఆ టైంలో మనం ఇలా క్రిటికల్ జాబ్స్ చేయకూడదు, డ్రైవింగ్ అట్లాంటివి. ఒకటి పోస్ట్ లంచ్ 2 నుంచి 4 వరకు, 2 మధ్యరాత్రి 12 నుంచి పొద్దున్న 6 వరకు చేయకూడదు. నేను మాకు తెలిసిన వాళ్ళని ఎంతమందిని చూశానంటే ఎర్లీ మార్నింగ్ 5కి బయలుదేరుతారు, లేదా మధ్యాహ్నం లంచ్ చేసి బయలుదేరుతారు, డివైడర్ని కొట్టేస్తారు, ఏముండదు అక్కడ. ఎందుకంటే నిద్ర మత్తు వచ్చి, అంత డేంజరస్ డ్రౌజీ డ్రైవింగ్ అనేది. సో ఇట్లా డే టైం డ్రౌజీనెస్ అనేది రావచ్చు. ఇవన్నీ డే టు డే వర్క్లో కాన్సన్ట్రేషన్ ఉండదు. కొంతమంది వచ్చి మేము ప్రమోషన్ మిస్ అవుతున్నాము, అసలు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, చిరాగ్గా ఉంది, తలనొప్పిగా ఉంది, ఆల్ దోస్ డే టైమ్ సిమ్టమ్స్. అంతేకాకుండా అలా వదిలేసాం అనుకోండి సంవత్సరాల తరబడి, యంగ్ పీపుల్ పర్టికులర్లీ ఎంతోమంది 30sలో ఉన్న వాళ్ళు వస్తారు, వాళ్ళకి స్లీప్ స్టడీ చేస్తే సివియర్ స్లీప్ యాప్నియా ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్ భయంకరంగా పడిపోతూ ఉంటుంది నైట్ టైం. సో వీళ్ళకి ముందు బీపీలు, షుగర్లు, హార్ట్ ప్రాబ్లంలు ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆక్సిజన్ సరిగ్గా అందక, స్ట్రెస్ హార్మోన్స్ వల్ల. మనకు ఒక పేషెంట్ కూడా వచ్చారు, యూఎస్లో ఉంటారు, ఆయనకు ఒకసారి డివోర్స్ కూడా అయిపోయింది. సో ఇది ఇరిటబిలిటీ ఇవన్నీ. సో స్లీప్ స్టడీ చేస్తే వెరీ సివియర్ స్లీప్ యాప్నియా ఉంది. ఆయనకి మనము స్లీప్ స్టడీ చేసి కన్ఫర్మ్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు ఆయన. సో ఈ స్లీప్ యాప్నియాకి మెడిసిన్స్తో తగ్గే అవకాశం ఉంటుందా, ఎలా అంటారు? సో స్లీప్ అది కండిషన్ బట్టి అంటారా, సివియారిటీని బట్టి? ఇప్పటి వరకు అయితే మనకి మెడిసిన్స్ లేవు. ఇప్పుడు ఒబేసిటీ కోసం కొన్ని వచ్చినాయి కదా మెడిసిన్స్, అందరూ లెఫ్ట్ అండ్ రైట్ వాడేస్తున్నారు వాటిని. బట్ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏందో మనకు తెలియదు ఇంకా. బట్ కొంతవరకు వెయిట్ తగ్గినప్పుడు స్లీప్ యాప్నియా కూడా తగ్గుతుంది. బట్ వెయిట్ లేని వాళ్ళు కూడా స్లీప్ యాప్నియా ఉంటుంది వాళ్ళకి. సో యూజువల్గా ఏంటంటే సివియర్ స్లీప్ యాప్ అయినప్పుడు CPAP అని ఒక మెషిన్ పెట్టుకొని పడుకోమని చెప్తాం. బట్ మై ప్యాషన్ ఈజ్ అందరికీ CPAPే కాదు, CPAP కాకుండా కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాలి. ఇండియాలో తక్కువ అట్లా ఎక్స్ప్లోర్ చేసేది. సో అందరికి ఒకటే ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో అనుకోండి డెంటల్ అప్లయన్సెస్ ఉంటాయి. ఈ జాన్ స్పేస్ వెనకాల తక్కువ ఉంటుంది కాబట్టి జాన్ ఇట్లా ముందుకు జరిపే అప్లయన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఉన్నాయి, అవేర్నెస్ తక్కువ. డెంటల్ వాళ్ళు కొంచెం అందులో ఇంట్రెస్ట్ కూడా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. సో అట్లా డెంటల్ అప్లయన్సెస్ కొన్ని ఉంటాయి. దెన్ లైఫ్ స్టైల్ చేంజెస్, వెయిట్ లాస్, అఫ్ కోర్స్ ఇవన్నీ బ్లాక్ లోపల ఉంటే ENT డాక్టర్లు సర్జరీ చేస్తారు. స్లీప్ యాప్నియా సర్జన్స్ ఉన్నారు. వెయిట్ ఎక్కువ లేకుండా యంగ్స్టర్స్ అనుకోండి, వై షుడ్ దే యూజ్ ద CPAP హోల్ లైఫ్, సర్జరీ చేయించుకొని కూడా ఒకసారి బెటర్ అవ్వచ్చు. అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఈ నాలిక, గొంతు రెండింటిని మనం టోనప్ చేస్తే, ఇప్పుడు మనకి జనరల్గా ఏం చెప్తాం, హార్ట్ డిసీజ్ ఉందనుకోండి మందులు వాడండి బట్ ఎక్సర్సైజ్ కూడా చేయండి అని చెప్తాం ఖచ్చితంగా. అట్లాగే దీనికి కూడా స్లీప్ యాప్నియా ట్రీట్మెంట్ తీసుకోండి, బట్ దీనికి ఓరల్ జిమ్ అంటాం. అంటే మీ నాలుక గొంతు కూడా ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఓరో మయో ఫంక్షనల్ థెరపీ అంటాం. ఇప్పుడు స్నోరింగ్ ఉంది, ఒక్క గొరకే ఉంది అనుకోండి, ట్రీట్మెంట్ ఏముంది, ఏం లేదు, బరువు తగ్గు, పక్కకు తిరిగి పడుకో అని చెప్తాం అంతే. బట్ చాలా మందికి హ్యాపీగా అనిపించదు. సో ఇది కూడా చేపిస్తే చాలా వరకు స్నోరింగ్ కూడా తగ్గుతుంది. ఈవెన్ సివియర్ స్లీప్ యాప్నియాలో కూడా ఓరో మయో ఫంక్షనల్ థెరపీ వల్ల 50% రెస్పాన్స్ వస్తుంది. ఎంతో కొంత ఉంది కదా, అసలు ఏం చేయకుండా వదిలేసే బదులు. సో అందుకని అవన్నీ కూడా
మనం పేషెంట్లకి ఆప్షన్స్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి ఇవి కూడా చేయండి అని చెప్తే అప్పుడు ఆప్టిమైజ్ చేసినట్టు అవుతుంది. నోరు తెరిచి పడుకుంటూ ఉంటారు, అది కూడా ప్రాబ్లం అంటారా? ఎస్, నోరు తెరిచి అసలు చిన్నప్పటి నుంచి కొంతమంది నోరు తెరిచి పడుకుంటారు. ఇది మదర్స్ అందరికీ నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, పిల్లలు నిద్రలో ఇప్పుడు డే టైం చూస్తారు, పగలు ఇప్పుడు ఏమైంది నైట్ టైం ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు అయిపోయింది. ఈవెన్ పిల్లలు కూడా కదా, ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు పడుకుంటారు. మదర్స్ నాడే కూడా నాకు తెలియదు, వాళ్ళ రూమ్లో నన్ను రానియరు అని చెప్తారు అనమాట. సో బట్ ఒక్కొక్కసారి అబ్జర్వ్ చేయాలి, అంటే ఏమవుతుందో పర్టికులర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. సో మదర్స్కి నేను చెప్పేది ఏంటంటే, నైట్ టైము పిల్లల్లో ఈ 3-4 విషయాలు అబ్జర్వ్ చేయండి. ఒకటి, గురక పెడుతున్నారా లౌడ్గా, రెండు చిన్న గురక పర్వాలేదు. 2, నోరు తెరిచి పడుకుంటున్నారా, పళ్ళు కనిపించేట్టు, లేదా నోరు రెండు ఇట్లా మనం పడుకున్నప్పుడు పెదాలు 2 ఇట్లా ఉండాలి, అలా కాకుండా ఇలా కొంచెం తెరిచి ఉంటున్నాను. మొన్న ఒక అది చిన్న కథ కాదు నాకు మూవీ వచ్చింది కదా, అందులో మూవీ చూస్తున్నంతసేపు నాకు ఒకటే కొడతా ఉంది ఏంటంటే, ఆ బాబుకి పళ్ళన్నీ క్రికెట్గా ఉన్నాయి అండ్ నోరు ఈవెన్ మామూలుగా ఉన్నప్పుడు కూడా డే టైం కూడా నోరు ఇలా తెరిసింది. ఆ బాబుకి టెస్ట్ చేయించాలి అని చెప్పాలనుకుంటారనమాట. అట్లా ఆ బాబుకి ఏమన్నా ఎడినాయిడ్స్, టాన్సిల్స్ లాంటివి ఉన్నాయేమో అని. సో గురక కానీ నైట్ పడుకున్నప్పుడు కానీ పగలు కానీ నోరు తెలిసి ఉంటే కనుక సంథింగ్ ఈజ్ బ్లాకింగ్ అని అర్థం. సో ఎడినాయిడ్స్, టాన్సిల్స్ చెక్ చేయించాలి. ఇప్పుడు మనకి టంగ్ అనేది ఎందుకు ఉంది అంటే, ఈ టంగ్ ఎక్కడ ఉండాలి అంటే, ఇట్ షుడ్ రెస్ట్ ఆన్ ద అప్పర్ జాన్, ఆ స్పేస్ ఉన్నది అందుకే అక్కడ ఇలా ఉండాలి. ఈ నోరు తెరిచి పడుకున్నప్పుడు ఏమవుతుంది, పైకి అంగిటికి ఆనదు కదా నాలిక, కింద పెట్టేస్తాం. చిన్నప్పటి నుంచి అలా ఉంటే కనుక ఈ ఫార్మేషన్ స్ట్రక్చర్స్ అన్ని తేడా వస్తుంది. పళ్ళు కూడా, డెంటిషన్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో మన ఫేస్ బోన్ ఫార్మేషన్ అంతా కూడా 9-10 ఏళ్ళకి అయిపోతుంది. ఈ ఎడినాయిడ్స్ ఉన్నది కొంతమంది ఏం చేస్తారంటే, టాన్సిల్స్ అవి ఉన్నప్పుడు ఏం కాదు ఇమ్యూనిటీ పోతుంది చేయించుకోవద్దని చెప్తారు కొంతమంది. బట్ అప్పటికి టూ లేట్, దే విల్ బి క్రానిక్ మౌత్ బ్రీదర్స్, మౌత్ ఓపెనర్స్. సో అంత ఇంపార్టెంట్. అంటే మన నాలిక అనేది మన సాఫ్ట్ ప్యాలెట్ని, అంగిటిని టచ్ అయితేనే ఈ ఫేషియల్ బోన్ ఫార్మేషను, పళ్ళు అన్నీ సరిగ్గా ఉంటాయి. సో అట్లా, సో స్నోరింగ్ ఉన్నా, మౌత్ ఓపెనింగ్ ఉన్నా, రాత్రిపూట రిపీటెడ్గా దగ్గు వస్తున్నా, రాత్రిపూట ఆయాసపడుతున్నారు, లేదా పిల్లికూతలు అంటాం, విజిలింగ్ సౌండ్, లేదా అదే పనిగా దగ్గు డిస్టర్బ్ చేస్తుంది నిద్రని, ఇవన్నీ లక్షణాలు ఉంటే కనుక చెక్ చేయించుకోవాలి. ఏంటి రీజను, దాన్ని మనం ఎలా అడ్రస్ చేయగలం అనేసి. చూసారు ఎంత మంచి సంబంధం ఉందో, అంటే ఊపిరికి మనం నిద్రకి ఎంత సంబంధం ఉంది, అండ్ మనం చాలా కన్వీనియంట్గా ఇగ్నోర్ చేసేస్తున్నాం ఇన్ని రోజులు. ఇంకొకటి అండి, ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ వల్ల చాలామంది మనం యూఎస్ టైమింగ్స్కి పనిచేస్తూ ఉంటాము, రాత్రంతా పనిచేస్తాం, పగలు పడుకుంటాం, అది సరిపోతుంది అని అనుకుంటారు. సో ఆ స్లీప్ డిప్రైవేషన్, లేకపోతే స్లీప్ తక్కువ పడుకోవడం, వెలుగులో పడుకోవడం వల్ల కూడా మనకి స్లీపింగ్ డిజార్డర్స్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంటారా? డెఫినెట్గా వస్తాయి. ఇప్పుడు యంగ్స్టర్స్ ఏంటంటే షిఫ్ట్ వర్క్, డిఫరెంట్ షిఫ్ట్లు, డిఫరెంట్ టైమింగ్స్ చేస్తూ ఉంటారు. బట్ ఏజ్ వచ్చే కొద్దీ అది కష్టం అవుతుంది. 30s దాటిన దగ్గర నుంచి ప్రాబ్లం అవుతుంది అనమాట. అసలు మనకి ఏంటంటే మన బ్రెయిన్లో ఇంటర్నల్ క్లాక్ అని ఉంటుంది ఒకటి లోపల బ్రెయిన్లో. ఈ ఇంటర్నల్ క్లాకే మనం ఎంతసేపు లేసి ఉండాలి, ఎంతసేపు పడుకోవాలి అనేది డిసైడ్ చేస్తుంది. ఈ ఇంటర్నల్ క్లాక్ అనేది ఇట్ ఈస్ ఇన్ సింక్ విత్ అవుట్ సైడ్ లైట్ అండ్ డార్క్ సైకిల్. అంటే మనం నేచర్తో ఎన్నో యుగాలు బట్టి మనం అట్లా ఇవాల్వ్ అయ్యాం. అవునండి. పొద్దున సన్లైట్తో లేవడము, సన్లైట్ ఎక్స్పోజరు డే అంతా, ఆ తర్వాత నైట్ డార్క్ లైట్. ఇప్పుడు ఏమవుతుంది, సన్లైట్ ఎక్స్పోజర్ ఎక్కడుంది అసలు, పొద్దున్న లేనే లేదు. లేసేటడికే 11-12 అవుతుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే మెజారిటీ అంతే కదా, నైట్ షిఫ్ట్, పాపం వాళ్ళు అవాయిడ్ కూడా చేయలేదు ఒకసారి. ప్రొఫెషనల్ హ్యాజర్డ్స్. నైట్ ఏం కావాలి మనకి, డార్క్ లైట్ కావాలి, డార్క్నెస్ కావాలి. బట్ ఏమవుతుంది అక్కడ, బ్రైట్నెస్, లైట్ వేసుకుని. సో మన ఇంటర్నల్ క్లాక్ ఈ రకం. అండ్ ఇలా ఉంటుంది. వీకెండ్ మళ్ళీ డిఫరెంట్ స్కెడ్యూల్. వీకెండ్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్ స్కెడ్యూల్. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అప్పటి వరకు ఒక టైమింగ్ ఉంటుంది, వీకెండ్ 2 వరకు 3 వరకు బయట ఉంటారు, మళ్ళీ 12 వరకు. సో మన ఇంటర్నల్ క్లాక్ ఫ్రై అయిపోతుంది, బేసికల్లీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. కన్ఫ్యూజన్ స్టేట్ దాటిపోయింది, మాడిపోతుంది లోపల. సో చాలా కష్టం అయిపోతుంది అప్పుడు. దాన్నే సోషల్ జెట్ లాగ్ అంటాం అనమాట. సోషల్ జెట్ లాగ్ అంటారు. సో మామూలుగా జెట్ లాగ్ అంటే ఏంటి, మనం మల్టిపుల్ టైమ్ జోన్స్ ఫ్లై చేసి యూఎస్ఏ వెళ్ళామో, ఇలా యూఎస్ఏ నుంచి వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు 3 రోజులు సరిగా పని చేయలేం కదా, అప్పుడు మన బ్రెయిన్ షార్ప్గా ఉండదు. ఏమైనా క్రిటికల్ పని చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఈవెన్ జెట్ లాగ్ వల్ల యాక్సిడెంట్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు డ్రైవింగ్ చేస్తే. మరి ఇది కంటిన్యూస్ జెట్ లాగ్ ఇది. అవును, 4 రోజులు ఒక స్కెడ్యూలు, ఇంకో 2-3 రోజులు ఇంకో స్కెడ్యూలు, వీకెండ్ అప్పుడు పగలేమో మనకి సర్కేడియన్ క్లాక్ లోపల ఉంది కదా, అది సరిగా పనిచేయాలంటే ఒకే టైంకి లేవాలి, ఒకే టైంకి పడుకోవాలి.
ఒక టైంకి తినాలి, ఒక టైంకి ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మన ఇంటర్నల్ క్లాక్ సిగ్నల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. మనం వాట్ వీఆర్ డూయింగ్ అన్ఫార్చునేట్లీ మెజారిటీ ఆ సిగ్నల్ స్ట్రెంగ్త్ని తగ్గించే పనులు చేస్తున్నాం. సో మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినప్పటికీ ఏం చేసినప్పటికీ మన నిద్ర అండ్ ఆ సైకిల్, ఆ ఈటింగ్ సైకిల్ టైమింగ్ సరిగ్గా లేకపోతే హ్యాంపర్ చేస్తుంది అంటారు హెల్త్. డెఫినెట్గా. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. మన నిద్ర బాగుండాలి అంటే ఒకే టైంకి లెగవాలి, కన్సిస్టెంట్ స్కెడ్యూల్. ఎప్పుడన్నా ఒకసారి అవ్వచ్చు, అంటే అబ్సెస్ అవ్వమని చెప్పట్లేదు నేను దాని గురించి. ఎప్పుడో ఒకసారి పార్టీకి వెళ్తాము. మొన్న వరల్డ్ స్లీప్ సొసైటీకి ప్రెసిడెంట్గా చేసిన ఆవిడ వచ్చారు హైదరాబాద్, మొన్న ఒక మీటింగ్ అయింది. ఆవిడ యూ కెన్ బీ సమ్ టైమ్స్ ఇర్రెగ్యులర్ అన్నారు. దట్ ఈస్ ఓకే, అస్సలు ఇట్లా అవ్వకూడదని ఏం లేదు, ఎప్పుడన్నా ఒకసారి చేసుకోవచ్చు, పర్వాలేదు. బట్ దట్ షుడ్ నాట్ బి రొటీన్ ఎవ్రీ వీకెండ్ కెనాట్ బి ఎరాటిక్. కరెక్ట్. ఎవ్రీ వీకెండ్ పార్టీస్ గెటింగ్ అవుట్. సో జాగ్రత్తగా ఉండాలి. సో సన్లైట్ ఎక్స్పోజరే కాదు, ఇంకోటి ఏంటంటే మన నైట్ అయ్యేటప్పటికి మన బాడీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ స్లీప్. సో మన టెంపరేచర్ తగ్గుద్ది, హార్ట్ రేట్ తగ్గుద్ది, మన డైజెషన్ కానీ అన్నీ తగ్గుతాయి. అప్పుడు బాడీ ఈజ్ ప్రిపేరింగ్. అప్పుడు వెళ్ళి కొంతమంది ఏం చేస్తారంటే వర్క్ నుంచి వచ్చాక సీరియస్గా జిమ్కి వెళ్ళిపోవడం, పెద్ద రన్నింగ్ చేయడం గంట సేపు. దెన్ దే కెన్ నాట్ అన్వైండ్. మళ్ళీ హార్ట్ రేట్ పెరిగిపోతే, టెంపరేచర్ పెరిగిపోతే, దోస్ థింగ్స్ ఆర్ నాట్ కండ్యూసివ్ ఫర్ స్లీప్. స్లీప్ బాగా ఉండాలంటే ఐడియల్గా 20 degrees ఉండాలి టెంపరేచర్, బెడ్రూమ్ టెంపరేచర్ కూడా. రూమ్ డార్క్గా ఉండాలి, ఒక రిలాక్సేషన్ అని ఉండదు, అన్వైండింగ్ ఉండాలన్నమాట. పడుకునే ముందు సడన్గా వెళ్ళి నేను ఎక్సర్సైజ్ చేసా, లేదా ఫుల్ పార్టీకి డ్యాన్స్ చేసి వచ్చేసా, లేదా ఇద్దరం కలిసి ఏమన్నా ప్రాజెక్ట్ది గేమ్ ఆడచ్చు, లేదా ప్రాజెక్ట్ ఏమన్నా సొల్యూషన్ కోసం వర్క్ చేసుకున్నారు, వెంటనే వెళ్ళి పడుకోవాలంటే నిద్ర ఎలా వస్తుంది? రాదు. బ్రెయిన్ వేరే మోడ్లోకి వెళ్ళిపోయింది, బాడీ వేరే మోడ్లోకి వెళ్ళిపోయింది. దానికి రెస్టింగ్ టైం ఇవ్వాలి. అన్వైండింగ్ టైం చాలా ఇంపార్టెంట్, ఆ రిలాక్సింగ్ రొటీన్ అనేది. ఇంకొకటి ఏం చేస్తారు చాలా మంది, నిద్ర పట్టకపోతే లేచి వాకింగ్ చేయడం, లేదా తినడం, లేట్ నైట్ ఈటింగ్. అది కూడా నా ప్రశ్న నెక్స్ట్. ఇర్రెగ్యులర్ టైమింగ్లో తినేయడం అంటే ఇప్పుడు మిడ్-నైట్ బిర్యానీలు, సారీ కానీ దట్స్ ట్రూ, 4 AM బిర్యానీ మిడ్ నైట్ తినడం. బికాజ్ మనం నైట్ షిఫ్ట్స్లో చేస్తున్నాం కాబట్టి డిఫరెంట్ టైమ్ జోన్కి తినడం కూడా అలాగే ఉంటుంది. రాత్రంతా పని చేయాలి కదా మేడం, అర్ధరాత్రి 12కి తింటానంటారు, లేకపోతే ఎర్లీ మార్నింగ్ 2కి తింటా అంటారు. సో అది కూడా డిస్టర్బ్ అవుతుంది. పాపం జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళ కంట్రోల్లో ఉండదు, అది తినాలి. ఎస్, ఇట్ హ్యాస్ అన్ ఎఫెక్ట్ ఆన్ హెల్త్ ఏజ్ వచ్చే కొద్దీ. బట్ జాబ్ ఆ షిఫ్ట్ వరకు లేకపోయినా కూడా అలా చేసేవాళ్ళు ఎంతమంది లేరు? అది మన చాయిసే కదా, లేట్ నైట్ తింటున్నావా లేదా అనేది. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. హైదరాబాద్లోనే కాదు, సిటీస్లో కూడా, వైజాగ్, గుంటూరు ఇట్లాంటి చోట కూడా 4 AM బిర్యానీ అనేది కామన్ అయిపోయింది. ఇంకోటి ఈ డెలివరీలు, ఫుడ్ డెలివరీలు, దానివల్ల ఒబేసిటీ రావడము. కొన్నాళ్ళకి నాకు అనిపిస్తుంది ఇంకొక 10 years అయిపోతే అసలు ఇంట్లో వండుకునే వాళ్ళ ఇదివరకు అని అడుగుతారేమో, అలా ఉండేదా మీకు కాన్సెప్ట్ అని. ఇంకోటి మనకి ఫుడ్ క్వాలిటీ ఎట్లా ఉంటుంది ఇక్కడ బాగోట్లేదు కదా, వాళ్ళు వాడే ఆయిల్స్ అన్నీ స్టోర్ చేసినవి, హారబుల్ ఫుడ్ క్వాలిటీ. ఎంతోమంది ఇన్స్పెక్టర్లు అన్ని సిటీస్లో చూస్తున్నారు, హారబుల్ ఫుడ్ క్వాలిటీ అని చెప్తున్నారు బయట చేసేవి. మరి ఎన్ని విల్ హ్యావ్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ అవర్ హెల్త్ కదా. ఖచ్చితంగా. అండ్ ఇలాంటి ఫుడ్ని ఇంత కంటామినేటెడ్, నాట్ ఫ్రెష్ అండ్ అన్టైమ్లీ ఫుడ్ని మన పొట్టలో వేస్తే నైట్ టైము మన బాడీ ప్రిపేర్ అయ్యి అన్ని ఆర్గన్స్ స్లో డౌన్ అయ్యి డీటాక్స్, రెజ్యువినేషన్, రిపేర్ మీద ఉండాల్సిన పనంతా ఈ డైజెషన్ మీద పెడితే అది ఎలాగా సెట్ అవుతుంది? డైజెషన్ సరిగ్గా అవ్వదు, స్లీప్ బెనిఫిట్స్ సరిగ్గా రావు. తినగానే పడుకోవడం, మధ్యరాత్రి తినడం, ఎర్లీ మార్నింగ్ తినడం అన్నీ తప్పు. సో అందుకే ఇదివరకు కాలంలో చెప్పినట్టుగా 6కి 6:30కి తినేసి, నేను 5:30కి తినేస్తున్నాను ఇప్పుడు. సో మనకి ఇప్పుడు ఒక ఏజ్తో అవేర్నెస్ వస్తుంది, కానీ యంగ్స్టర్స్కి పాపం తెలియక ఎంతమంది మనకన్నా నాకు అనిపిస్తుంది ఎంతోమంది 30s 40sలో ఉన్నోళ్ళు అసలు హెల్త్లు బాగోట్లేదు. మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం అనమాట. అంటే వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్కి వెళ్తారు, బీపీలు, ఆల్రెడీ కొంతమందికి స్టెంట్లు ఉంటాయి, ఫ్యాటీ లివర్లు, ఇవన్నీ ఇందువల్లే. భయం వేస్తుంది మీరు చెప్తుంటే మాకు. అంటే మేము చూస్తుంటాం అట్లా యంగ్స్టర్స్ని చూసినప్పుడు బాధేస్తుంది. కాదండి, ఒక బాడీ కాన్షియస్ అంటే ఒక బాడీ మనకి సమాధానం ఇస్తూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది, చెయ్యకు, వామిటింగ్ వస్తున్నట్టు ఉంటుంది, లేకపోతే గ్యాస్ ఫామ్ అయింది, లేకపోతే ఈ టైంలో తింటే నాకు అరగట్లేదు, అలా కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది మన బాడీ. ఆ సిగ్నల్స్ వినే టైం కూడా మనం ఇవ్వట్లేదు అంటారు మన బాడీ. స్ట్రెస్ కూడా ఎక్కువైపోయింది. స్ట్రెస్ పక్కన వాళ్ళ లైఫ్తో కంపారిజను, వెరీ కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయింది, అన్హెల్దీ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. అట్ సమ్ పాయింట్ ఐ ఫీల్ అందరూ కూడా ప్రశాంతంగా ఉండడం,
ఉన్నదంతా తృప్తిగా ప్రశాంతంగా నా కేపబిలిటీ బట్టి నేను చేసుకుంటా, నేను నాతో కంపేర్ చేస్తే నేను ఇంప్రూవ్ అవుతా, నిన్న ఎలా ఉన్నాను ఈరోజు వెళ్ళాను, నాకు నేనే కాంపిటీటర్ అనుకుంటే ఆ స్ట్రెస్ తగ్గుతుంది అనిపిస్తుంది నాకు. ఎస్, దట్ ఈస్ దేర్. అండ్ ఇంకొకటి అడుగుదాం అనుకున్నది ఏంటంటే, నిద్ర లేకపోవడం వల్ల ఆర్ డిఫరెంట్ టైమింగ్ నిద్రలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇప్పుడు రకరకాల టైమింగ్స్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి, దానివల్ల కూడా దే ఆర్ సమ్ డైవర్సెస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్యామిలీస్ అంటారు. నిద్రతో కూడా డైవర్స్ అవుతుందండి? ఇందులో 2 రకాల డివోర్స్లు. ఒకటి ఏంటంటే నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల, ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్యారలల్ లైన్స్ లాగా వెళ్ళిపోతుంటారు హస్బెండ్ అండ్ వైఫ్. అప్పుడు ఆ బాండింగ్ ఉండదు. ఓకే. సో ఇట్ కెన్ లీడ్ టు డిసగ్రిమెంట్స్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎంపతి. వాళ్ళకి పేషెన్స్ ఉండదు, కేరింగ్నెస్ తగ్గిపోద్ది నిద్ర సరిగ్గా లేకపోతే. దానివల్ల కూడా డివోర్సెస్ అవ్వచ్చు. ఇంకొక వర్డ్ ఏంటంటే స్లీప్ డివోర్స్. వాట్ ఇస్ స్లీప్ డివోర్స్ అంటే గుడ్ బాండింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బట్ ఇద్దరు సెపరేట్ బెడ్రూమ్స్లో పడుకుంటారు. దట్ ఈస్ స్లీప్ డివోర్స్. సెపరేట్ బెడ్ల మీద కానీ సెపరేట్ బెడ్రూమ్స్లో కానీ. ఎందుకు? బికాస్ ఇద్దరికి డిఫరెంట్ రొటీన్స్ ఉండొచ్చు. ఒకళ్ళేమో రాత్రి 12ంటికి రావచ్చు, ఇంకొకళ్ళేమో 10ంటికే పడుకోవడం అలవాటు ఉండొచ్చు. వీళ్ళు వచ్చినప్పుడు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు బట్టలు మార్చుకున్నప్పుడు కొంతమందికి చిన్న చప్పుడుతోనే డిస్టర్బ్ అయిపోద్ది, లైట్ వచ్చినా సౌండ్ వచ్చినా సరే. తర్వాత నిద్ర పట్టదు ఇన్సామ్నియా ఉన్న వాళ్ళకి. సో అప్పుడు ఏమవుతుంది, ఇంకోటి గురక, మోస్ట్ ఇంపార్టెంట్ గురక సౌండ్. లౌడ్ స్నోరింగ్ వచ్చిందంటే పక్కన వాళ్ళకి అది భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు మనకు ట్రైన్లో వెళ్ళినప్పుడు బస్సుల్లో వెళ్ళినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు కొంతమంది. కోపం వచ్చేస్తుంటుంది పక్కన ఉన్న ప్యాసింజర్కి. ఈయన తప్పు కాదు అది, కానీ కోపం వచ్చేస్తుంటుంది, రిసెంట్మెంట్ స్టార్ట్ అవుతుంది అనమాట అప్పుడు. సో అది ఒక రిలేషన్షిప్లో అట్లా ఉంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎస్, హస్బెండ్ అండ్ వైఫ్ పక్కనే ఉండడము, వామ్త్, కబుర్లు చెప్పుకుంటా పడుకోవడము అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బాండింగ్. సో ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే నేనేం సజెస్ట్ చేస్తానంటే, ముందు ట్రీట్మెంట్ తీసుకోండి ప్రాపర్గా. మన గురక మీద కూడా ఒక సినిమా ఉంది, మలయాళం సినిమా అనుకుంటా కదా, తమిళ సినిమా. అందులో డివోర్స్ వెళ్తారు వాళ్ళు. అయితే అది బాగా తీసాడు ఆ సినిమా, చాలా బాగా తీసారు. కాకపోతే అందులో ఒకటే ఏంటంటే స్లీప్ స్టడీ చేయడము, స్లీప్ స్పెషలిస్ట్ పెద్ద ఫోకస్ వెళ్ళామో సెట్ అవ్వలేదండి, దాని మీద ఫోకస్ చేస్తుంటే బాగుండేది. సో వెళ్ళాలి, గైడెన్స్ తీసుకోవాలి, సెట్ చేసుకోవాలి, అప్పుడు దే కెన్ స్లీప్ టుగెదర్. సిపాప్ పెట్టుకున్నా, ఈ రకమైన ట్రీట్మెంట్ తీసుకున్నా, దే విల్ హ్యావ్ దేర్ బాండ్. కరెక్ట్. సో ఎందుకంటే అది కూడా ఇంపార్టెంటే. బట్ అయినా కూడా అవ్వట్లేదు, ఇంత చేసినా కూడా నో అంటే, అప్పుడు ద ఆప్షన్ ఈస్ టు గో ఫర్ స్లీపింగ్ ఇన్ సెపరేట్ బెడ్రూమ్స్. సో రెస్ట్ ఆల్ ఈజ్ ఓకే. పొద్దున్న లేసాక మళ్ళీ మామూలుగానే అంతా చేసుకుంటారు, కబుర్లు చెప్పుకొని పడుకొని జస్ట్ పడుకునే టైంకి వెళ్ళి వేరే బెడ్రూమ్స్లో పడుకోవడం. డిఫరెంట్ రొటీన్స్ ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి కష్టం అవుతుంది. ఇన్సామ్నియా అంటే ఏంటి అసలు, అండ్ ఇన్సామ్నియా ఎందుకు ఎక్కువ కనిపిస్తుంది ఈ మధ్య? యా, సో ఒకటి ఏమవుతుందంటే, ఇప్పుడు రాత్రిపూట లెగడం అనేది, మనమే మెషిన్లో పడుకోవడానికి ఏం పుట్టలేదు మనం, వీఆర్ నాట్ మెషిన్స్. పండుకుంటే ఇంకా పొద్దున్న లెగవాలి అంతే. నేను 10ంటికి పడుకుంటా, 7ంటికి లెగవాలి అంటే యూఆర్ నాట్ ఏ మెషిన్ కదా. కరెక్ట్. యాక్చువల్గా మనకి నిద్రలో ఈచ్ నైట్లో 4-5 స్లీప్ సైకిల్స్ ఉంటాయి. ఈచ్ స్లీప్ సైకిల్ కంప్లీట్ అయిపోగానే కొంచెం మెలకు వస్తుంది. దట్స్ నార్మల్, అబ్సల్యూట్లీ నార్మల్. మనం బాడీ పొజిషన్ ఇటు అటు మూవ్ చేస్తాము, వెళ్తే ఒకసారి ఎప్పుడో వాష్రూమ్కి వెళ్ళొస్తాము, మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతాం. దట్ ఈజ్ నార్మల్. అయితే నిద్రలోకి జనరల్గా వెళ్ళడానికి కూడా 15-20 మినిట్స్ టైం పడుతుంది. కొంతమంది బెడ్ మీదకి వెళ్ళంగానే అసలు నాకు 5 నిమిషాల్లో నిద్ర వచ్చేసిందని చెప్తారు. అసలు నాకు 2 నిమిషాలే, టైం కూడా పట్టదు అని యాక్చువల్లీ చాలా పాపం ప్రౌడ్గా చెప్పుకుంటా ఉంటారు. బట్ అంత తొందరగా నిద్రలోకి వెళ్ళడం కూడా నాట్ ఏ గుడ్ సైన్. ఇట్ ఈస్ ఏ సైన్ ఆఫ్ స్లీప్ డిప్రవేషన్. యూజువల్లీ స్లీప్ యాప్నియా ఉన్నవాళ్ళే అట్లా స్లీప్ డిప్రైవ్డ్ ఉంటారు కాబట్టి పడుకోగానే వెంటనే నిద్ర వచ్చేస్తుంది. ఇన్సామ్నియా, స్లీప్ ఆన్సెట్ ఇన్సామ్నియా అంటే నిద్రలోకి వెళ్ళడం కష్టం అవడం. జనరల్గా 15-20 నిమిషాలు నిద్రలోకి వెళ్ళడానికి కామన్. అరగంట పైన పట్టింది అనుకోండి, అది కొంచెం ప్రాబ్లంకి ఇండికేషన్. మళ్ళీ మధ్యలో లెగుస్తారు, మధ్యలో ఎప్పుడో ఏ స్లీప్ సైకిల్ అయిపోయినప్పుడో లేకపోతే పక్కన ఏదైనా సౌండ్ అయిందో లెగిస్తే మధ్యలో మళ్ళీ నిద్ర పట్టట్ల, అరగంట అయింది, గంట అయింది, 2 గంటలు అయింది అంటారు కొంతమంది. స్లీప్ మెయింటెనెన్స్ ఇన్సామ్నియా అంటాం. ఇంకొకటి ఎర్లీ మార్నింగ్ అవేకింగ్. ఎర్లీ మార్నింగ్ అంటే ఏంటి, ఏ 3ంటికో 4ంటికో మెలకు వచ్చేస్తుంది, మళ్ళీ నిద్ర పట్టట్లేదు. సో ఈ మూడింటిని సెపరేట్గా ఉండొచ్చు, 3 కలిపి కూడా ఉండొచ్చు. దీన్ని ఇన్సామ్నియా అంటాం అనమాట. అయితే ఇన్సామ్నియా రాగానే కంగారు పడిపోయి అంతే. ఇప్పుడు మనకి లైఫ్లో వీఆర్ గోయింగ్ త్రూ సో మెనీ అప్స్ అండ్ డౌన్స్ ఆల్వేస్. లైఫ్ ఇస్ ఆల్వేస్ ఏ ఛాలెంజ్. సో ఒక నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉండొచ్చు, నెక్స్ట్ డే ఏదన్నా ఇంకేదైనా ఇంపార్టెంట్ ఆఫీస్ వర్క్ ఏదైనా ఉండొచ్చు, న్యాచురల్లీ నిద్ర పట్టదు అప్పుడు. దట్ ఈస్ ఓకే, అబ్సల్యూట్లీ ఫైన్. దాని గురించి అబ్సెస్ అవ్వదు. ఎప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుద్దంటే, అమ్మో నా నిద్ర పట్టట్లా అని గడియారం వంక చూసుకోవడము, అమ్మో రేపు ఏమవుద్ది, రేపు నేను మిస్టేక్ చేస్తాను, దానివల్ల ఆందోళన. దానివల్ల ఇన్సామ్నియా ఫీడ్స్ ఇట్ సెల్ఫ్.
సో ఇట్ ఈస్ ఆల్వేస్ మన బిలీఫ్స్, మన థాట్స్. ఫస్ట్ థాట్స్ కరెక్ట్గా ఉండాలి. థాట్స్ విల్ లీడ్ టు బిలీఫ్స్. నమ్మకం. ఏమంటారంటే రాంగ్ థాట్స్ ఆర్ మాల్ అడాప్టివ్ థాట్స్ విల్ లీడ్ టు మాల్ అడాప్టివ్ బిలీఫ్స్. మాల్ అడాప్టివ్ బిలీఫ్ విల్ లీడ్ టు మాల్ అడాప్టివ్ బిహేవియర్. అప్పుడేమవుతుంది మెల్లగా, నేను 4 గంటలే పడుకున్నా రాత్రంతా కలిసి, ఇప్పుడు నాకు మెలకు వచ్చేసింది, టైం 6 అయింది, నేను లేచే టైం 6, కానీ ఇంకో 2 గంటలు లెగవరు బెడ్ నుంచి. దట్ ఈస్ మాల్ అడాప్టివ్ బిహేవియర్. సో 6ంటికి మెలకు వచ్చినా 8, 9 వరకు నేను రెస్ట్ తీసుకొని ఉంటే బెటరు, ఎందుకంటే నాకు నిద్ర సరిగా లేదు కాబట్టి అనేది అది దాని ఇన్సామ్నియాని ఫీడ్ చేసే బిహేవియర్ బికాస్ ఆఫ్ మాల్ అడాప్టివ్ థాట్స్, బిలీఫ్స్, యాక్షన్స్. దట్ ఈస్ హౌ ఇన్సామ్నియా ఫీడ్స్ ఇట్ సెల్ఫ్ అనమాట. సో ఇంకోటి ఏమవుతుందంటే, ఇప్పుడు మనం మూవీ హాల్కి వెళ్ళాం అనుకోండి, మనకి తిందాం అనుకున్న, మనకి పాప్కార్న్ ఉన్నా లేకపోయినా అక్కడ పాప్కార్న్ తినాలనిపిస్తుంది కదా. దట్ ఈస్ ఏ కండిషన్ రిఫ్లెక్స్ అంటాం అనమాట. అట్లాగే మంచం చూడంగానే నిద్ర రావాలి, అది కరెక్ట్ రిఫ్లెక్స్. స్టిమ్యులస్ కంట్రోల్. మంచం చూడంగానే స్లీపీనెస్ రావాలి. ఇప్పుడు ఏమవుతుంది, నేను పర్టికులర్లీ చూసేది వర్క్ ఫ్రమ్ హోమ్. పాపం వర్క్ ఫ్రమ్ హోమ్ చూస్తే నాకు నిజంగా జాలేస్తున్నాను. అంటే వాళ్ళు పాపం వాళ్ళ ఆఫీస్లో కూడా ఎవ్రీడే వస్తా ఉన్నా కూడా అలౌ చేయట్లేదు వాళ్ళని. వారంలో 3 రోజులే రండి, 4 రోజులే రండి, అలవాటు అయిపోద్ది ఇంకా. సో వాళ్ళ వర్క్ స్పేస్ ఏంటి, బెడ్రూమ్. చాలామందికి బెడ్. సో బెడ్ మీద ఆలోచన రావాల్సిన నిద్ర గురించే, ఇంకేం చేయకూడదు, నో అదర్ యాక్టివిటీ. బట్ హియర్ మనం బెడ్ మీద లేసే ఉంటున్నాము, పని చేసుకుంటున్నాము, వర్రీ అవుతున్నాము, టీవీ చూస్తున్నాం, తింటున్నాం. స్టిమ్యులస్ డిస్కంట్రోల్. ఇంక బెడ్ చూస్తే నిద్ర ఏమొస్తుంది, దట్ ఈస్ కాల్డ్ కండిషన్డ్ అరౌజల్. సో అలా 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 జరుగుతూ ఉంటే నిద్ర రాకుండా బెడ్ మీదే ఉన్నారు, స్లీపీగా డ్రౌజీగా ఉండాల్సిన వాళ్ళు అవేక్గా ఉన్నారు, అలర్ట్గా ఉన్నారు, యాంగ్షియస్గా ఉండాలి, రేసింగ్ మైండ్ ఉంటుంది, రకరకాల థాట్స్, అసలు బుల్లెట్ ట్రైన్లాగా వెళ్ళిపోతూ ఉంటాయి థాట్స్. కొంతమందికి యాంగ్జైటీ వచ్చేస్తుంటుంది, చెమటలు పడుతుంటాయి, రాత్రి అయిందంటే భయం వేస్తుంటుంది. యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి నిద్రపోవాలంటే భయం వేస్తుంటుంది, ఇంకా వేరే వరి ఏం లేదు నిద్ర గురించే. అయ్యో అంత ఉంటుంది. అట్లా వచ్చి అసలు నాకు స్లీప్ గురించి వచ్చేవాళ్ళు హిస్టరీలు చూస్తుంటే అసలు ఎట్లా ఉంటాయి ఒక్కొక్కటి. 45 minutes పడుతుంది ఫస్ట్ కన్సల్టేషన్ చేయడం డీటెయిల్గా. అప్పుడే నేను వాళ్ళకి ఐడెంటిఫై చేయగలుగుతా వీళ్ళల్లో ఏముంది ప్రాబ్లము. ఓకే, వీళ్ళు కండిషన్డ్ అరోజల్ ఉంది అంటే నిద్ర రాకపోయినా బెడ్ మీద ఎక్కువసేపు ఉండి ఆలోచనలు చేస్తున్నారు. వీళ్ళకి స్లీప్ డ్రైవ్ ప్రాబ్లం ఉంది. స్లీప్ డ్రైవ్ అంటే ఏంటంటే రాత్రి అయ్యేటప్పటికి మన ప్రెషర్ ఫర్ స్లీప్ అనేది బిల్డప్ అవ్వాలి, డిజైర్ ఆర్ ప్రెషర్ ఫర్ స్లీప్. ఇప్పుడు మనం ఎవరి ఇంటికైనా డిన్నర్కి వెళ్ళాలి, చాలా మంచి పార్టీ ఉంది, కానీ ఈవినింగ్ 6 o'clock బాగా తినేసాం ఇంట్లో, ఇంటికి వెళ్ళి అక్కడ ఏం తింటాం, తినలేం. ఇది కూడా అంతే. చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది మిడిల్ ఏజ్డ్ ఎల్డర్లీ కూడా డే టైం పెద్ద నాప్ వేసేస్తారు, రాత్రి నిద్ర సరిగా పట్టలేదు పట్టరు. ఎలా పడుతుంది? నిద్ర పట్టినా పట్టకపోయినా 1-2 గంటలు బెడ్ మీదే ఉంటారు. లేదా కునుకు, ఇలా కూర్చుని కునుకు, పండుకునే టైంకి ఈవినింగ్ టైము. దిస్ విల్ ఆల్ బ్రేక్ అప్ ద స్లీప్ ప్రెషర్. సో నేను వాళ్ళకి మోడిఫికేషన్ చెప్పేది అదే, పడుకుంటే డే టైం 20 నిమిషాలు అరగంట అలారం పెట్టుకుని పడుకోండి, పవర్ నాప్ లాగా. అలాంతో అది కూడా అలాం, సో దట్ యు గెట్ అవుట్ ఆఫ్ బెడ్ వెన్ నాట్ స్లీపింగ్. సో అప్పుడు నైట్కి మీకు స్లీప్ ప్రెషర్ బిల్డప్ అవుతుంది అనేసి. ఇంకోటి ఏమవుతుందంటే మనం డే అంతా ఇన్యాక్టివ్గా ఉన్నాం అనుకోండి, యాక్టివ్గా లేకుండా ఇప్పుడు పనేం లేదు కదా అని చాలామంది అలా పడుకొని ఉంటారు, రిటైర్డ్ పీపుల్, ఈవెన్ సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా చాలామంది యంగ్స్టర్స్ కూడా అలా ఊరినే రిలాక్స్ అవుతూ ఉంటారు. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ నుంచి ఎడినోజిన్ అని స్లీప్ ప్రొడ్యూసింగ్ హార్మోన్ ఉంటుంది. ద మోర్ యూఆర్ యాక్టివ్ ఎడినోజిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సెడెంటరీగా ఉంటే ఎడినోజిన్ ప్రొడ్యూస్ అవ్వదు. సో ఇవన్నీ మార్నింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి నైట్ స్లీప్ ప్రెషర్ బిల్డప్ అవడానికి అనమాట. సో ఇవన్నీ కారణాలు ఐడెంటిఫై చేస్తా ప్రతి పేషెంట్లో నేను. వీళ్ళకి ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ 40% ఆఫ్ ఇన్సామ్నియాకి రీజన్. అంటే ఏదన్నా ఫస్ట్ ఏదైనా రేపు ఏదైనా ఇంటర్వ్యూ ఉందన్నా, లేకపోతే రేపు ఏదైనా పని చేయాలన్నా దానివల్ల వచ్చే యాంగ్జైటీ, అది రొటీన్ ఎవరికైనా కామన్. బట్ దట్ బికమ్స్ ఏ డిజార్డర్ టైప్. యాంగ్జైటీ డిజార్డర్ ఉన్నవాళ్ళు, డిప్రెషన్ ఉన్న వాళ్ళకి ఏదర్ ఇట్స్ ఎ బై డైరెక్షనల్ రిలేషన్షిప్ అంటాం. యాంగ్జైటీ, డిప్రెషన్ వల్ల ఇన్సామ్నియా వస్తుంది, 2 ప్రైమరీ అయిపోతాయి, రెండింటిని డిఫరెంట్గా ట్రీట్ చేయాలి. ఇన్సామ్నియా ఉన్న వాళ్ళకి యాంగ్జైటీ, డిప్రెషన్ రావచ్చు. అండ్ ఇదండి ఫోన్స్ వస్తామని చూడడం, సోషల్ మీడియా ఎక్కువ చూడడం, దానివల్ల కూడా నిద్ర. అది యాక్చువల్గా దీని గురించి చాలా డిస్కషన్లు అయినాయి, ఎవ్రీబడి థింగ్స్. నేను దీని గురించి ఎక్కువ చెప్పను, ఎందుకంటే మళ్ళీ నేను దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టు ఉండకూడదు. బట్ కొంచెం హైప్ ఎక్కువ ఉంది దాని గురించి, రీసెర్చ్లో అంత ఎఫెక్ట్ కాదు. బట్ వన్ థింగ్ ఈజ్ గోల్డెన్ అవర్ ఈజ్ ఇంపార్టెంట్. గోల్డెన్ అవర్ ఈజ్ 1 hour బిఫోర్ బెడ్ టైం. ఫోన్లు, ల్యాప్టాప్ లేకుండా మనకు పని అవ్వదు, నాకే అవ్వదు. బట్ 1 hour బిఫోర్ బెడ్ టైం మాత్రం మనం చేయకుండా ఉంటే సరిపోతుంది.
కంప్యూటర్స్ కానీ మనకి నిద్ర రాని టైంలో నేనేం చెప్తానంటే బయట కూర్చోండి, బెడ్రూమ్లో ఉండొద్దు. బాగా కళ్ళు మూతలు పడే టైంకే బెడ్రూమ్లోకి వెళ్ళండి. నిద్ర రావట్లేదు కానీ ముందే వెళ్ళిపోతారు కొంతమంది 9ంటికే. సో బయట కూర్చొని వాచ్ టీవీ, నో ప్రాబ్లం. అంటే వైలెంట్ గేమ్స్ ఇవి కాదు, వైలెంట్ ప్రోగ్రామ్స్ అని కాదు, సంథింగ్ రిలాక్సింగ్. టీవీ చూడండి, బుక్ చదవండి, మ్యూజిక్ వినొచ్చు, మన పాడ్కాస్ట్ లాంటిది వినొచ్చు. ఇలాంటి అన్వైండింగ్ యాక్టివిటీ ఏదో ఒకటి చక్కగా చేసుకుంటా ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అండ్ స్లీపీ ఫీలింగ్ వచ్చాక బెడ్రూమ్లోకి వెళ్ళాలి. సో ఇందులో చేయకూడదు ఏం చెప్తా అంటే నియర్ బెడ్ టైం కాఫీ టీలు. ఎందుకంటే నేను ఇందాక ఎడినోజిన్ గురించి చెప్పా కదా, ఈ కాఫీ టీ వెళ్ళి ఎడినోజిన్ని బ్లాక్ చేస్తుంది. కొంతమంది చెప్తారు, ఈవెన్ మై హస్బెండ్ యూస్ టు సే, కాఫీ టీ తాగితే నాకు వెంటనే నిద్ర వస్తుంది అన్నట్టుగా. ఒక్కొక్కళ్ళ మెటబాలిజం ఒక్కొక్కలా ఉంటుంది. ఏజ్ అయ్యే కొద్దీ కూడా, మనకి ఏజ్ పెరిగే కొద్దీ కూడా టీ కాఫీ తాగితే దాన్ని మెటబలైజ్ అవ్వడానికి 12 hours పైన పడుతుంది. సో అందుకని నేను ఇప్పుడు 12 తర్వాత కాఫీ టీ తాగాను, మధ్యాహ్నం 12 తర్వాత. మార్నింగ్ కప్ ఆఫ్ టీ ఈజ్ ఓకే. సో మనం మన బాడీకి వినాలి, తెలిసిపోతూ ఉంటుంది మనకి. పర్టికులర్లీ స్లీప్ ప్రాబ్లం ఉన్నోళ్ళు నిద్ర మధ్యాహ్నం తర్వాత టీ, పర్టికులర్లీ బెడ్ టైం అసలు చేయొద్దు టీ కాఫీ లాంటిది. హెవీ మీల్స్, అఫ్ కోర్స్ స్క్రీన్ టైం మీరు చెప్పినట్టుగా 1 hour బిఫోర్ బెడ్ టైం చేయొద్దు, వాకింగ్ చేయొద్దు, ఎక్సర్సైజ్ లాంటి. ఇంకోటి ఏంటంటే ఈ టైంని పనిష్మెంట్లో చూడకూడదు. పర్టికులర్లీ ఇన్సామ్నియా ఉన్న వాళ్ళకి ఏం చెప్తామంటే, మీరు 6 hours బెడ్ మీద ఉండండి. వాళ్ళు వెళ్ళి 9ంటికి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు, పొద్దున్న 9ంటికి బెడ్రూమ్ నుంచి బయటకు వస్తారు. 12 hours, అందులో పడుకునేది 4 గంటలు. సో ఐ ట్రై టు రెడ్యూస్ దర్ బెడ్ టైమ్ అండ్ మ్యాచ్ ఇట్ టు ద నెంబర్ ఆఫ్ అవర్స్ ఆఫ్ స్లీప్, సో దట్ కన్సాలిడేటెడ్ స్లీప్ ఉంటుంది. ఒకేసారి ఇక్కడ కొంచెం ఉండకుండా అని. నేను దానికి ఏం చెప్తాం, 12 వరకు బెడ్రూమ్లోకి వెళ్తాను. ముందు వాళ్ళకి షాక్, నిద్ర ప్రాబ్లం కోసం వస్తే మీరు ఇంకా బెడ్రూమ్లోకి లేట్కి వెళ్ళమంటున్నారు ఏంటి, కౌంటర్ ఇంట్యూటివ్గా ఉంటుంది కదా నేను చెప్పేది. సో నేనేం చెప్తా అంటే దాన్ని పనిష్మెంట్ లాగా చూడొద్దు. దిస్ ఈజ్ ఆల్ ఎవిడెన్స్ బేస్. మీరు ఇప్పుడు ఒక రకంగా ట్రై చేశారు, అది వర్కౌట్ అవ్వలేదు, సో లెట్ us డూ ఇట్ లైక్ అన్ ఎక్స్పెరిమెంట్. ఇందులో సైకోథెరపీ చాలా ఉంటుంది. వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి మేము ఎందుకు ఇది అన్నట్టుగా. అండ్ దాన్ని మీరు పనిష్మెంట్ లాగా కాకుండా, ఓకే నాకు డాక్టర్ చెప్పారు, నా గోల్ ఈ రోజు రాత్రి నిద్రపోవడం కాదు, ఈ వారం కాదు, 2 నెలల్లో నా ప్రాబ్లం సెట్ అవుతుంది అని చెప్పారు. ఈలోపు దాన్ని నేను ఒక రివార్డ్ లాగా చూస్తాను. నాకు టైం దొరకనప్పుడు నాకు ఇష్టమైన పని ఏదైనా చేయాలి, రిలాక్సింగ్ పని అంటే అది ఇప్పుడు చేసుకుంటా హ్యాపీగా, అలా చూడమని చెప్తాను అనమాట. దాన్ని చిన్నపిల్లల్లో మనం చూస్తే మీరు అన్న టీనేజ్ ఈజ్ అ గ్రోయింగ్ ఏజ్. ఫిజికల్గా, మెంటల్గా బాడీ కూడా పెరుగుతూ ఉంటుంది, హైట్ పెరుగుతారు, వాళ్ళ బాడీ అవయవాలు కూడా ఇంటర్నల్లీ పెరుగుతూ ఉంటాయి. అదే టైంలో మీరు అన్నట్టు వాళ్ళ చదువు స్ట్రెస్ కానివ్వండి, దీనివల్ల వాళ్ళు సరిగా నిద్రపోరు. సో గ్రోత్ కానీ, మెంటల్ గ్రోత్ కానీ నిద్ర లేకపోవడం వల్ల ఎఫెక్ట్ అవుతుందా? డెఫినెట్గా గ్రోతే కాదండి, మన ఫిజికల్ ఎనర్జీ కానీ, మెమరీ కానీ, పర్ఫార్మెన్స్ కానీ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. అయితే అన్ఫార్చునేట్గా ఇక్కడ ఏమవుతుందంటే, ఒకటి టీనేజ్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఆ సర్కేడియన్ మనకి స్లీప్ ఆర్క్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటి, జనరల్గా జనాలు 10కో 11కో పడుకుంటారు, పొద్దున 7, 8, 6 అట్లా రేంజ్. దట్ ఈస్ నార్మల్ స్లీప్ ఆర్క్. టీనేజర్స్లో ఏమవుతుందంటే డిలే అయిపోతుంది స్లీప్ ఆర్క్. అంటే మెలటోనిన్, కోర్ బాడీ టెంపరేచర్ అని 2 ఉంటాయి. మన కోర్ బాడీ టెంపరేచర్ లోయెస్ట్ ఎప్పుడైతే ఉంటుంది, డిమ్ లైట్ మెలటోనిన్ ప్రొడక్షన్ ఎప్పుడైతే ఉంటుంది, దీన్ని రెండింటి బట్టి మన స్లీప్ ఆర్క్ అనేది డిటర్మిన్ అవుతుంది ఏ రేంజ్లో ఉండాలి అనేది. టీనేజర్స్లో ఇట్ ఈస్ జెనెటికలీ డిటర్మిన్ దట్ స్లీప్ ఆర్క్ ఈస్ డిలేడ్. అంటే వాళ్ళకి 2 అయ్యే వరకు 12 తర్వాతే వాళ్ళకి నిద్ర వస్తుంది. వాళ్ళ జెనెటిక్ డిటర్మినేషన్ వల్ల అది, అంటే ఆ జెనెటిక్స్ అలా ఉండడం వల్ల టీనేజ్లో ఎప్పటి నుంచో. సో వాళ్ళకి రాదు. అండ్ పొద్దున కొంచెం పాపం పొద్దున పూట ఏమవుతుంది, దే హ్యావ్ టు అటెండ్ క్లాసెస్. కరెక్ట్. పొద్దున్న 8ంటికి లేచి క్లాస్కి వెళ్తే అది ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి యాక్చువల్గా. ఇలా చాలామంది చేస్తారు, బట్ దే కెన్ కోప్ సమ్ ఎక్స్టెంట్. ఏదో మధ్యాహ్నం 12 వరకు లేవరు. కానీ చాలా వరకు టీనేజ్ అయిపోయి ఇది పోతుందా? బట్ 10%, 100లో 10 మందికి పోదు. దట్ ఈస్ కాల్డ్ డిలేడ్ స్లీప్ ఫేజ్ డిసార్డర్. వస్తారు నాకు పేషెంట్లు ఎట్లా, పాపం స్టూడెంట్స్, పేరెంట్స్ తీసుకొస్తారు. ఈయన 2, 3, 4ంటికి పడుకుంటారు. 4 వరకు నిద్ర రాదు, ఎంత ట్రై చేసినా 4 వరకు నిద్ర రాదు. పొద్దున్న 11, 12 అలా వదిలేసాం అనుకోండి, వీకెండ్స్ 4ంటికి పడుకొని 11ంటికి లేచి ఫ్రెష్గా ఉంటారు ఇంకా మిగిలిన టైంలో అంతా. పొద్దున 8ంటికి అమ్మ లేపింది, తిట్టింది, 9ంటికి లేపింది అంటే అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే దట్ ఈస్ లైక్ ఎర్లీ మార్నింగ్ ఫర్ దెమ్. దానికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. బ్రైట్ లైట్ అండ్ టైమ్డ్ మెలటోనిన్ అంటాం అనమాట. ఓకే. ఈ స్లీప్ ఆర్క్ వెనక్కి వెళ్ళిపోయింది కదా, దాన్ని ముందుకు లాగాలి. ఓకే. అప్పుడు సెట్ అవుతుంది. దాని ముందు వాళ్ళని అడుగుతాం, ఆర్ యూ ఓకే విత్ ఇట్? కొంతమంది ఆర్ ఓకే, నాకు అసలు 2ంటికి ఓకే, 4ంటికి ఓకే, నేను పొద్దున్న 11ంటికి లెగుస్తాను, ఐఎమ్ ఫైన్ విత్ ఐ డోంట్ వాంట్ టు చేంజ్ అని. వాళ్ళకి
చెప్పి వదిలేస్తాం, ఓకే యువర్ విష్ అని. బట్ పీపుల్ మెజారిటీకి రేపు పొద్దున పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, అవన్నీ చేయాలి కదా. సో వాళ్ళు స్లీప్ వర్క్ అనేది అడ్వాన్స్ చేసుకోవాలని చెప్తారు చాలామంది. వాళ్ళకి ఇవి ఉపయోగించి హెల్ప్ చేస్తాం అనమాట. ఇంకో కొంతమంది అండి ఎక్కడైనా పడుకోగలుగుతారు, ఫ్లైట్ ఎక్కినా నిద్రపోతారు, కార్ ఎక్కినా నిద్రపోతారు, బస్ ఎక్కినా నిద్రపోతారు, ఎక్కడైనా మూమెంట్ ఉండి ఇలా ఉయ్యాలా ఉందంటే హ్యాపీగా నిద్రపోతారు వాళ్ళు. కొంతమంది ఏం చేసినా అసలు నిద్రే పట్టదు వాళ్ళకి. సో ఈజ్ దట్ ఆల్సో గుడ్ వైల్ ట్రావెలింగ్ పడుకోవడం ఇది మిడ్లో బ్రేక్స్లో, ఆర్ ఇస్ ఇట్ ఎ ప్రాబ్లమ్? మాటికి నిద్ర రావడం అనేది నాట్ ఏ గుడ్ సైన్, నాట్ నార్మల్ యాక్చువల్లీ. ఓకే, ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి స్లీప్ యాప్నియా, అంటే రాత్రిపూట ఆర్ రెస్ట్లెస్ లెగ్స్ అంటాం అనమాట. రెస్ట్లెస్ అంటే కొంచెము నిద్ర సరిగా పట్టదు, ఈ కాళ్ళ మూమెంట్ వల్ల కాళ్ళలో అర్జు వస్తుంది, కదపాలి అనే అర్జు వస్తుంది. దానివల్ల రకరకాల రీజన్స్ వల్ల రాత్రిపూట నిద్ర సరిగా లేకపోతే డే టైం ఊరికనే నిద్ర వస్తుంది, పర్టికులర్లీ వెహికల్లో వెళ్ళినప్పుడు. ఎప్పుడన్నా ఒకసారి పడుకోవడం ఓకే, నార్మల్ టైర్డ్గా ఉన్నప్పుడు. బట్ అదే పనిగా పేపర్ చదువుతా నిద్రపోతున్నారు, ఖాళీగా ఉంటే నిద్రపోతున్నారు, వెహికల్లో వెళ్తే నిద్రపోతున్నారు, దట్ ఇస్ ద సైన్ ఆఫ్ స్లీప్ డిప్రైవేషన్ ఇన్ ద నైట్. వీ నీడ్ టు డిగ్ ఇన్ టు ద రీజన్స్. ఇంకొకటి నిద్ర పట్టకపోవడం. ఎంత టైర్డ్గా ఉంటుందో, అంటే వారం అయింది 10 రోజులు అయింది అసలు నిద్ర సరిగా పట్టట్లేదు, అయినా కూడా నిద్ర రావట్లేదు పగలు. అదే కదా మీరు అడిగింది, పగలు నిద్ర రావడం ఒకటి, పగలు అసలు నిద్ర రాకపోవడం. సో అది దాన్ని ఏమంటారంటే టైర్డ్ బట్ వైర్డ్. సో నైట్ కానీ డే కానీ బ్రెయిన్ రిలాక్స్ అవ్వదు, హైపర్ ఎరోజల్. మన బ్రెయిన్లో స్లీప్ ప్రొడ్యూసింగ్ ఏరియా, ప్రమోటింగ్ ఏరియాస్ కొన్ని ఉంటాయి, వేక్ ప్రమోటింగ్ ఏరియాస్ కొన్ని ఉంటాయి. ఈ వేక్ ప్రమోటింగ్ ఏరియాస్ అనేవి యాక్టివ్ అయిపోతాయి. మరి ఇప్పుడు జనరల్గా మనకి ఎప్పుడంటే ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయి లైఫ్లో, ఏదైనా టెన్షన్ ఉంది, ఏదైనా ఉంది, మనం చేయాలంటే న్యాచురల్ యాక్టివ్ ఉంటుంది. ఆ రోజు రాత్రి నిద్ర కూడా వీ ట్రై టు ఓవర్కమ్ దట్ ఛాలెంజ్, బట్ దట్ బికమ్స్ ఎ కంటిన్యూస్ థింగ్. ఆ ఛాలెంజ్ వచ్చింది పోయింది, అదేదో బ్యాడ్ థింగ్ అయింది అయిపోయింది, అయినా కూడా వీ కాంట్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. హైపర్ ఎరోజల్. ఈ హైపర్ ఎరోజల్ అనేది కూడా నేను ఇన్సామ్నియాలో అదొక వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐ టార్గెట్. దానికి కొన్ని స్పెసిఫిక్గా కొన్ని థెరపీస్ ఉంటాయి హైపర్ ఎరోజల్కి, రిలాక్సేషన్ టెక్నిక్స్ అవన్నీ చేస్తాం అన్నమాట. ఇన్ అడిషన్ టు ట్రీటింగ్ యాంగ్జైటీ డిప్రెషన్ వి రిఫర్ టు ద సైకియాట్రిస్ట్. హైపర్ ఎరోజల్కి వెస్టర్న్ కంట్రీస్లో లిటరేచర్ ప్రకారం కొన్ని రిలాక్సేషన్, ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్, దాని ఈక్వలెంట్ మనకి యోగ నిద్ర సైంటిఫికల్లీ ప్రూవెన్ టు రెడ్యూస్ యాంగ్జైటీ అండ్ టు గెట్ ఇన్ టు స్లీప్ ఆల్సో. సో ఐ ఎంకరేజ్ అవర్ పీపుల్ టు ప్రాక్టీస్ మోర్ ఆఫ్ యోగా నిద్ర. ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, హైపర్ ఎరోజల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. సో ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది ఎందుకు అట్లా అవుతుంది అనేది. దాన్ని టైం స్పెండ్ చేసి మనం అసలు ఫ్యాక్టర్స్ ఏంటి, ప్రతి పేషెంట్కి కస్టమైజ్ చేయాలి. వీళ్ళలో ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని చేసుకుని అడ్రస్ చేస్తే ఓపిక పట్టి వాళ్ళు కూడా మనకి ఫాలోఅప్స్కి వస్తారు, 2 వారాలకు వస్తారు, 2-3 నెలల్లో సెట్ చేయొచ్చు. దీన్ని కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటాం. అంటే యాంగ్జైటీ డిప్రెషన్ టైప్ ట్రీట్మెంట్ కాకుండా ఇన్సామ్నియాకి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. ఇది చాలా తక్కువ అవైలబుల్ ఉంటుంది ఇండియాలో. దీనికి నేను స్టాన్ఫోర్డ్లో 6 months ట్రైన్ అయ్యాను. సో ఎందుకంటే అసలు అందరికీ మన టాబ్లెట్ పెడతారు, పిల్ పెడతారు. బట్ ఇన్సామ్నియాకి పిల్లు కాదు ట్రీట్మెంట్. ఫస్ట్ లైన్ మోస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఈజ్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఫర్ ఇన్సామ్నియా. సో మై గోల్ ఈస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ దీని గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు పేషెంట్లు ఎత్తుక్కొని వస్తున్నారు నా దగ్గరికి, మీరు మందు కాకుండా ఇంకేదో చేయండి అనేసి. దట్ గివ్స్ మీ హ్యాపీనెస్. కొంతమంది 4th visit 5th visit కూడా వస్తారు. చక్కగా మెడికల్ స్టూడెంట్స్ కూడా కొంతమంది, మన ఒక మెడికల్ స్టూడెంట్ ట్రీట్మెంట్ CBTI తీసుకున్నాడు, 5 sessions అయిపోయింది. మొన్న కాల్ చేసి మేడం ఫస్ట్ క్లాస్ వచ్చింది, నాకు MBBS అయిపోయింది అని చెప్పాడు. ఇట్ కెన్ మేక్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకంటే పిల్స్ వేసుకుంటే ఏమవుతుంది, బ్రెయిన్ మొద్దుబారిపోద్ది అండ్ ఆపేయంగానే రీబౌండ్ వస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ అడిక్షన్ పొటెన్షియల్ ఉంటుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్. సో తప్పదు అంటే టెంపరీగా వాడతాను నేను 1 month or 2 months. బట్ మెయిన్ స్టే ఈజ్ CBTI ఫర్ ఇన్సామ్నియా. నిద్ర మాత్రలా ఇచ్చేస్తారు, నిద్రపోతే ఒక 2-3 రోజులు వేసుకోండి, నిద్ర వచ్చేసిన తర్వాత అలవాటు అయిపోతుంది అంటారు. ఆ 2-3 రోజులకి మట్టుకే ఇస్తారు. అది నిజంగా హెల్ప్ అవుతుంది అంటారా? దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి? షార్ట్ టర్మ్ ఇట్స్ వెరీ సేఫ్. అంటే కొన్ని రికమెండెడ్ నిద్ర మాత్రలు. ఇప్పుడు మనకి అన్ఫార్చునేట్లీ ప్రాక్టీస్ ఏంటంటే అసలు నిద్రకి రికమెండెడ్ అప్రూవ్డ్ కానీ నిద్ర మాత్రలు కూడా వాడుతున్నారు అందరూ. అంటే బెంజోడైజపిన్స్ అంటాం. బెంజోడైజపిన్స్ ఆర్ నాట్ అట్ ఆల్ గుడ్ డ్రగ్స్. మనము ఆల్ప్రజలామ్ అని, క్లోనోజిపామ్ అని ఇట్లాంటివన్నీ అసలు మీరు గైడ్లైన్స్లో చూస్తే ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ డ్రగ్స్ కూడా కాదు అవి. ఎందుకంటే బెంజోడైజపిన్స్ వల్ల బ్రెయిన్ మొద్దుబారిపోతుంది, కాగ్నిటివ్ ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. పర్టికులర్లీ పెద్దవాళ్ళలో ఫాల్ రిస్క్,
సెరిబెల్లార్ ఇన్స్టెబిలిటీ వస్తుంది అనమాట. సో నడిచి పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఫాల్స్ అయింది అనుకోండి, ఫ్రాక్చర్ అయింది అనుకోండి, కష్టం, దానివల్ల చాలా కష్టం. సో పర్టికులర్లీ పెద్దవాళ్ళు మనం 1-2 సార్లు ఆలోచించాలి స్లీపింగ్ పిల్స్ పెట్టేటప్పుడు. దానికన్నా ఈ CBT ఇలాంటివి చేసుకుంటే లాంగ్ లాస్ట్. ఇప్పుడు టెంపరీగా ఇమీడియట్గా రిజల్ట్ వస్తుంది స్లీపింగ్ పిల్స్ వల్ల, కానీ టాలరెన్స్ అంటాం, కొన్నాళ్ళకి అంత ఎఫెక్టివ్గా అనిపించదు, అలవాటు అయిపోతుంది టాలరెన్స్. కొన్నాళ్ళకి అంత పని చేయదు, కొన్నాళ్ళకి అసలు పని చేయదు, మళ్ళీ డోస్ పెంచుతారు, 2వ మందుకి వెళ్తారు, 2-3 మందులు కలిపారు. సో ఇలా 4 మందులతో వచ్చిన వాళ్ళని కూడా CBTA స్టార్ట్ చేసి మెల్లగా ఒక్కొక్కటి తీసేసాను నేను. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ చాలా ఉండాలి దానిలో, వాళ్ళకి రావాలి ఫాలోఅప్కి. అంటే ఎవ్రీ 2 వీక్స్ ఫాలోఅప్కి రావాలి. స్లీప్ డైరీ అని ఇస్తాను నేను. స్లీప్ డైరీలో ఏంటంటే సింపుల్ క్వశ్చన్స్, నిన్న ఎన్నింటికి పడుకున్నారు, నిద్ర రాకపోతే ఏం చేశారు, మధ్యలో ఎన్నిసార్లు మెలకు వచ్చింది, పొద్దున ఎర్లీ మార్నింగ్ ఏమైనా మెలకు వచ్చిందా, డే ఎట్లా ఉంది. ఎవ్రీడే మార్నింగ్ టేక్ 3 minutes ఆఫ్ యువర్ టైమ్, ఫిల్ అప్ దీస్ క్వశ్చన్స్. ఓకే, 3-4 రోజులు ఏదో ఒకటి గెలికేయద్దు, బికాజ్ ఇట్ ఈస్ లైక్ ఏ స్లీప్ థర్మోమీటర్ టు మీ. 2 వారాల తర్వాత వచ్చినప్పుడు మీరు చూపించిన స్లీప్ డైరీ చూసే నేను కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకొని స్లీప్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేసి నెక్స్ట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి, మీరు పగలు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, పడుకునే ముందు ఏం చేయాలి, నిద్ర బెడ్రూమ్లోకి ఎన్నింటికి వెళ్ళాలి, నిద్ర రాకపోతే ఏం చేయాలి, మధ్యలో మెలకు వస్తే ఏం చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళ స్లీప్ డైరీని బట్టి నేను డిసైడ్ చేస్తాను. ఓకే, ఇంప్రూవ్మెంట్ వస్తే మళ్ళీ కొన్ని చేంజెస్, రాకపోతే ఇంకొన్ని అగ్రెసివ్ చేంజెస్, అట్లా ఎవ్రీ 2 వీక్స్. క్విక్గా 3 questions. మన ఫుడ్ హ్యాబిట్స్ బట్టి మన నిద్ర ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. అది నేను చెప్పాను కదా, మన హార్మోన్స్ అన్నీ కూడా సరిగ్గా పనిచేయాలి, దానికి టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన ఫుడ్ హ్యాబిట్స్ ఇర్రెగ్యులర్గా తీసుకున్నాం అనుకోండి, దట్ డెఫినెట్లీ ఎఫెక్ట్స్ ద స్లీప్. అందుకనే మనం ఎర్లీగా చేసేసుకోవాలి. అట్లీస్ట్ 3-4 hours టైం ఉండాలి పడుకునే ముందు, 3 hours కనీసం, మినిమం 3 hours టైం ఇవ్వాలి. నార్మలీ పొద్దున చేసే మన హెవీ వర్కౌట్స్ సాయంత్రం ఆఫీస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత 7-8కో 8కో సాయంత్రాలు చేయడం వల్ల కూడా నిద్ర రాకపోవడానికి కారణం అవ్వచ్చా? డెఫినెట్గా అవుతుందండి. సో ఐడియల్లీ ఎక్సర్సైజ్ అనేది మనకి పొద్దునపూట చేస్తేనే మంచిది. ఎందుకంటే మార్నింగ్ సన్లైట్ ఎక్స్పోజర్, మార్నింగ్ ఎక్సర్సైజ్ విల్ యాక్చువల్లీ రీసెట్ యువర్ ఇంటర్నల్ క్లాక్. మంచిగా ఎవ్రీడే రీసెట్ అయిపోతూ ఉంటుంది అనమాట. నైట్ టైము ఇప్పుడు అందరికీ వర్క్ అయ్యేటప్పటికి లేట్ అవుతుంది, 7, 8, 9 అవుతుంది, అప్పుడు వెళ్తారు ఎక్సర్సైజ్కి. అప్పుడు వెళ్ళడం వల్ల మళ్ళీ మొత్తం బాడీ టోనప్ అవుతుంది, యాజ్ ఎ సెట్ టెంపరేచర్ పెరుగుతుంది, హార్ట్ రేట్ పెరుగుతుంది, మొత్తం అంతా స్లీపీ మోడ్లోంచి అలర్ట్ మోడ్లోకి వెళ్ళిపోతాం. ఓకే, దెన్ దట్ అగైన్ అన్వైండింగ్ అవ్వదు. సో నిద్రలోకి వెళ్ళడానికి మళ్ళీ టైం పడుతుంది. సో ఇది కూడా అంతే, నిద్రపోవడానికి అట్లీస్ట్ 4-5 hours ముందు ఎక్సర్సైజ్ చేయొద్దు అని చెప్తాం. చాలామందికి ఇది కష్టం అవుతుంది, అంటే పొద్దున్న లేవడం లేట్ అవ్వడం వల్ల. పొద్దున్న నేను అదే చెప్తాను, 20 minutes పెట్టుకోండి పోనీ ముందు, స్టార్ట్ విత్ 20 minutes. పొద్దున్న 20 minutes లేచి సన్లైట్ ఎక్స్పోజర్, అదే టైంలో నడవండి, మెల్లగా థింగ్స్ విల్ బి సెట్. డోంట్ డూ నైట్లో చేయాలి ఎక్సర్సైజ్ ఆఫ్టర్ వర్క్, సన్సెట్ తర్వాత. పోనీ సన్సెట్ తర్వాత మెడిటేషన్ లాంటివి హెల్ప్ చేస్తాయా మంచి నిద్రకి? మెడిటేషన్ అనేది డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. యోగ నిద్ర ఇస్ అ టైప్ ఆఫ్ గైడెడ్ మెడిటేషన్. కరెక్ట్, ఇట్ విల్ టెల్ యూ టు రిలాక్స్ ఈచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఇది దేనికి హెల్ప్ చేస్తుంది అంటే స్లీప్ ఆన్సెట్ ప్రాబ్లం, అంటే నిద్రలోకి వెళ్ళడానికి కష్టమవుతుంది, టెన్షన్గా అనిపిస్తుంది అనే వాళ్ళకి అన్ని టైప్స్కి పనిచేయదు. స్లీప్ ఆన్సెట్ ఇన్సామ్నియాకి పనిచేస్తుంది మెడిటేషన్ డెఫినెట్గా. అండ్ మైండ్ ఆఫ్ కోర్స్ ఇమోషనల్ స్టెబిలిటీ అనేది వస్తుంది మెడిటేషన్ వల్ల. ఓకే, సో ఇలా కొన్ని చాంటింగ్స్ కానివ్వండి, లేకపోతే రకరకాల, ఇట్ కెన్ బి ఎనీ చాంటింగ్ ఫ్రమ్ ఎనీ రిలీజన్, ఇవన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తాయంటారా ఒక మంచి నిద్రపోవడానికి యాజ్ అ పర్సన్? ఆర్ కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నిద్ర రాకపోవడం ఉంటుందా, స్ట్రెస్ ఉన్న వాళ్ళకి? సో నిద్రకి డైరెక్ట్గా ఐ డోంట్ థింక్ దేర్ ఆర్ ఎనీ స్టడీస్ చాంటింగ్ వల్ల నిద్రలోకి వెళ్తామా అనేది, కానీ బట్ వాళ్ళకి ఇప్పుడు దాని మీద నమ్మకం ఉంది, వాళ్ళు దాన్ని కనెక్ట్ అయ్యారు, రిలాక్సేషన్ అవుతుంది. కోపము, అలజడి, రెస్ట్లెస్నెస్ అవన్నీ తగ్గుతాయి. ఇట్ కెన్ బి రిలాక్సేషన్ ఫార్మ్ ఫర్ సమ్ పీపుల్, అప్పుడు ఆ రకంగా హెల్ప్ చేయొచ్చు. సో స్లీప్ డిప్రైవేషన్ అన్నది మీరు అన్నది వాళ్ళు ఏంటంటే దట్ ఊపిరితో డెఫినెట్గా సంబంధం ఉంది, నెంబర్ 1. ఇంకొకటి ఫస్ట్ మనం తెలుసుకోవాలి, మనం ఎంతసేపు పడుకుంటున్నాం, మన నిద్ర సరిగ్గా సరిపోతుందా లేదా మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అండ్ సరిగ్గా పడుకోలేకపోతున్నాం అంటే డెఫినెట్లీ అడ్రస్ చేయాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. అండ్ దానికి టెస్ట్లు ఉన్నాయి, అవన్నీ చేయించుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. సో గురక ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, పర్టికులర్గా స్లీప్ యాప్ని ఉన్న వాళ్ళకి స్లీప్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. దాని గురించి ఇంకోటి ఏంటంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు. లోపల పెట్టే టెస్ట్లు ఉండవు, పెయిన్ఫుల్ టెస్ట్లు ఉండవు, ఓన్లీ సెన్సర్స్ లాంటివి అండ్ వైర్స్. అండ్ ఇప్పుడు యాక్చువల్గా రీసెంట్గా మనం ఇక్కడ లాంచ్ కూడా చేసాం ఎరీట్ హాస్పిటల్లో, AI డ్రివెన్ టెస్ట్ అనమాట, వితౌట్ ఎనీ వైర్స్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ రింగ్.
ఈ రింగ్ ఇక్కడ పెట్టేసేసుకొని పడుకుంటే మన పల్స్ ప్లెతిస్మోగ్రఫీ ద్వారా మన గోరక ఎన్నిసార్లు వస్తుంది, స్లీప్ యాప్నియా ఉందా లేదా, నైట్ అంతా డీటెయిల్డ్ ఆక్సిజన్ లెవెల్, మన ఆటోనామిక్ బ్యాలెన్స్ అంటే నిద్రలో పారాసింపాథిక్ సిస్టమ్ అనేది యాక్టివ్గా ఉండాలి, అది ఎక్కువ ఉందా, సింపాథిక్ సిస్టమ్ ఎట్లా ఉందా, ఆటోనామిక్ బ్యాలెన్స్, ఇంత డీటెయిల్ స్లీప్ స్టడీ వస్తుంది జస్ట్ బై వేరింగ్ ఎ రింగ్. అది యాక్చువల్ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే సెలెక్ట్ చేస్తాం కరెక్ట్ పాపులేషన్ని. సో ఇన్ని వైర్లు నాకు వద్దు, ఇది ఉంటే నేను ఇదే చేస్తాను, స్నోర్ చెక్ ప్యాకేజ్ అని ఒకటి పెట్టాం అనమాట. సో చక్కగా రింగ్ పట్టుకెళ్తున్నారు, అది పెట్టుకుంటున్నారు, నెక్స్ట్ తీసుకొని ఇచ్చేస్తున్నారు. సచ్ అన్ అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీ. వావ్, ఫెంటాస్టిక్. సో ఈజీగా మనం మన చెక్ కూడా చేసుకోవచ్చు. మన యాపిల్ వాచ్ ఇవన్నీ సామ్సంగ్ ఇవి ఇచ్చేది దీస్ ఆర్ స్క్రీనింగ్ డివైసెస్. అంటే ఎస్ ఈ ప్రాబ్లం ఉండొచ్చు అని ఒక అలర్ట్ ఇస్తుంది, బట్ దే ఆర్ నాట్ ఫర్ కన్ఫర్మేషన్. ఈ నేను చెప్పిన రింగు లేదా నేను చెప్పిన ఇన్ ద హాస్పిటల్ స్లీప్ స్టడీస్, కొంతమందికి హాస్పిటల్లోనే చేయాలి స్లీప్ స్టడీ, రింగ్ పనికిరాదు, డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్ కావాలంటే. ఇవేమో కన్ఫర్మేటరీ టెస్ట్. సో సహం రోగాలన్నీ మంచి నిద్రపోతే అన్నీ పోతాయి అంటారు, అంతేనా? నిద్రలోనే పోతాయి. 4 బీపీ మెడిసిన్తో ఉండేవాడు ఒక ఆయన, పెద్ద ఆయన, 4 బీపీ మెడిసిన్స్. సో ఆయనకి కన్విన్స్ చేసి చెప్పినా మొదట్లో అంత పట్టించుకోలేదు. తర్వాత ఇంకొక 5వ మెడిసిన్కి వెళ్ళినప్పుడు విని సిపాప్ మెషిన్ పెట్టుకున్నారు. రెండింటికి వచ్చేసింది బీపీ మెడిసిన్ రిక్వైర్మెంట్. హార్ట్ ఫెయిల్యూర్తో అడ్మిట్ అవుతూ ఉంటారు హాస్పిటల్లో 2 సార్లు 3 సార్లు అట్లా. వాళ్ళకి నిద్రది అడ్రస్ చేసి స్లీప్ యాప్నియాకి సిపాప్ మెషిన్ పెట్టగానే అసలు డ్రామాటిక్గా హాస్పిటలైజేషన్స్ తగ్గిపోతాయి. అంత ఎఫెక్ట్ ఉంటుంది అండి. నిద్రపోకపోవడం వల్ల బాగా లావు కూడా అవుతూ ఉంటారు కదా స్ట్రెస్ వల్ల. అవును. సో నిద్ర అనేది ఏంటంటే హార్మోనల్ బ్యాలెన్స్ అనేది నిద్రలో జరుగుతుంది. మనకి ఆకలి తీరింది అనే ఫీలింగ్ రావడానికి గ్రెలిన్ అనే హార్మోన్ ఇంపార్టెంట్, సెటైటీ హార్మోన్ అంటాం అనమాట. సో గ్రెలిన్ రాగానే మనం తినడం ఆపుతాం. సో గ్రెలిన్ అనేది తగ్గిపోతుంది నిద్ర సరిగ్గా లేకపోతే. సో ఆకలి తీరదు. దెన్ వీ కీప్ ఆన్ ఈటింగ్ మోర్, ఆఫ్ కోర్స్ విత్ ఆల్ ద అదర్ స్ట్రెస్సెస్ అరౌండ్. సో ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చు అనమాట. చాలా బాగుందండి. ఐఎమ్ సో హ్యాపీ నల్లి గారు దట్ ఇవాళ మీతో మాట్లాడడం అండ్ చాలా విషయాలు మాకు తెలియనివి చాలా స్పష్టంగా ఇవాళ చెప్పారు. మేబీ విల్ హ్యావ్ అనదర్ డిస్కషన్ సమ్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఇన్సైట్స్ ఇచ్చారు మా అందరికీ కూడా బియాండ్ మెడిసిన్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. నమస్కారం.